ఎవ్రీవన్, హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో మనం హీట్ ట్రాక్ స్టార్ట్ చేసాం, తెలుస్తుందా లేదా? థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్ అయిపోయింది. ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశారా లేదా? బికాస్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనేది చాలా ఈజీ లెసన్. సో పెద్దగా కాంప్లికేటెడ్ టాపిక్స్ ఏమీ ఉండవు. సో ప్రాక్టీస్ అయితే కంపల్సరీగా చేయాల్సిందే. సో నెక్స్ట్ ఇదే హీట్ ట్రాక్లో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే, వీ హ్యావ్ యాక్చువల్లీ 2 లెసన్స్, థర్మోడైనమిక్స్ అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. కానీ ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ అడిగేటప్పుడు కానీ కాన్సెప్ట్ వైజ్ చూసినా కూడా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో వచ్చే కాన్సెప్ట్ అంతా కూడా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో వాడతాము. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో వచ్చేదంతా కూడా థర్మోడైనమిక్స్లో వాడతాం. సో రెండు కంబైన్డ్గా చదవడం వల్ల మనకి ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుంది. సో నేనేం చేస్తున్నానంటే, ఈరోజు థర్మోడైనమిక్స్ అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఈ రెండు అయిపోతాయి. అయితే నేను ఈరోజు క్లాస్లో పీవైక్యూ సెషన్ చేయలేకపోవచ్చు. సో ఈరోజు క్లాస్లో పీవైక్యూ సెషన్ చేయను, బట్ ఎస్ వీ డూ హ్యావ్ అ ప్రాక్టీస్ సెషన్ మొత్తం హీట్ ట్రాక్ అంతటి మీద, అంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. నేను కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ని కేటీజీ అంటాను. సో ఈ 3 చాప్టర్స్ కలిపి మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాము. సో ఈరోజు సెషన్ కంప్లీట్గా హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్స్, ఆ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మనం థర్మోడైనమిక్స్ అండ్ కేటీజీ రెండు కంబైన్డ్గా వెళ్తాయమ్మా. ఈ టాపిక్ థర్మోడైనమిక్స్లోంచి, ఈ టాపిక్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అలా ఏం పెట్టుకోవద్దు. బికాస్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఆన్సర్ సాల్వ్ చేస్తాం కదా, ఆ సొల్యూషన్లో ఏంటంటే థర్మోడైనమిక్స్ కాన్సెప్ట్ వాడతాము, అలాగే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కాన్సెప్ట్ కూడా వాడతాం. సో ఈ రెండు కంబైన్డ్ లెసన్స్ గుర్తుపెట్టుకోండి, సెపరేట్ లెసన్స్గా మాత్రం చూడద్దు. సో విదౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, లెట్స్ మూవ్ ఆన్ టు ద టాపిక్ ఆఫ్ టుడే. సో మన రెగ్యులర్ డైలాగ్ చెప్పేసుకుందామా? వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. సో దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఇన్ ఫిజిక్స్ రమాదేవి క్యాడి మేడం. ఓకే, సో ఈరోజు క్లాస్ థర్మోడైనమిక్స్తో స్టార్ట్ చేద్దాం. థర్మోడైనమిక్స్లోనే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కూడా మిక్స్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ హై వెయిటేజ్ చాప్టర్స్. ఈ 3 చాప్టర్స్లో నుంచే మినిమం 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఈ 3 చాప్టర్స్ కలిపి 4 to 5 క్వశ్చన్స్. అంటే వెయిటేజ్ మారుతుందని చెప్పుకున్నాం కదా మనం సెషన్ టు సెషన్. సో వెయిటేజ్ బాగా ఎక్కువగా ఉన్న చాప్టర్స్, సో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. స్టార్ట్ చేసేద్దాం. థర్మోడైనమిక్స్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లోకి ఏం రావాలి? ఓకే, ఇది ఒక మైక్ ఒక్క నిమిషం. ఓకే, సో ఓకే, విల్ హ్యావ్ స్టార్టింగ్ విత్ పెన్. సెలెక్ట్ అవ్వలేదా? పెన్ 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 ఎస్, పెన్. విల్ స్టార్ట్ విత్ థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ అనగానే మైండ్లోకి రావాల్సింది ఈ వర్డ్లోనే ఉంది, థర్మోడైనమిక్స్. సో ఇది మెకానిక్స్ అండ్ హీట్ ఈ రెండు కలిపి ఉంటుందన్నమాట. సో ఇందులో బేసికల్గా దేని గురించి చదువుతాము, మన మొత్తం పాయింట్ ఆఫ్ వ్యూ అంతా మారాలమ్మా. ఇప్పటిదాకా కైనమెటిక్స్ అని, స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్ ఇలా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కంప్లీట్గా ప్రెషర్, వాల్యూమ్, గ్యాస్ గురించి ఆలోచించాలన్నమాట. గ్యాస్ని హీట్ చేస్తే ఏమవుతుంది? సో హీట్, టెంపరేచర్, ఈ పదాలకి అలవాటు పడడం చాలా ఇంపార్టెంట్. సో మనం స్విచ్ ఆన్ చేసుకుంటూ ఉండాలి బ్రెయిన్ని. ఓకే, సో ఇప్పటిదాకా కైనమెటిక్స్ ట్రాక్ అయిపోయింది. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ హీట్ ట్రాక్. సో దీంట్లో కంప్లీట్గా దేని గురించి చదువుతాం? థర్మోడైనమిక్స్ అనే పదానికి మీనింగ్ ఏంటి? థర్మోడైనమిక్స్లో హౌ హీట్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో థర్మోడైనమిక్స్ మొత్తంగా దేని గురించి మాట్లాడుతుంది అంటే, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి మాట్లాడుతుంది. హీట్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ, అట్ ద సేమ్ టైం మెకానికల్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ. ఈ బేసిక్ పాయింట్ అయితే మాత్రం మైండ్లో కంపల్సరీగా ఉండాలి. ఇది బేసిక్ థర్మోడైనమిక్స్. సో థర్మోడైనమిక్స్లో ఫస్ట్ మనం ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ చేద్దాము. అదేంటంటే జౌల్స్ లా ఆఫ్ హీటింగ్. జౌల్స్ లా ఆఫ్ హీటింగ్, ఇది సెపరేట్గా పేరు విని ఉండరు. బట్ ఎస్, ఈ లాని జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ ఎందుకన్నారు? బికాస్ జౌల్ అనే అంకుల్ ఈ లా మనకి చెప్పారు కాబట్టి. సో జౌల్ అంకుల్ ఈ లాలో ఏం చెప్పారు అంటే, అకార్డింగ్ టు జౌల్ అంకుల్, వాట్ ఎవర్ వర్క్ ఈజ్ డన్, వాట్ ఎవర్ మెకానికల్ వర్క్ ఈజ్ డన్, దాట్ మెకానికల్ వర్క్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ అకార్డింగ్ టు జౌల్. సో జౌల్ అంకుల్ ఏం చెప్పారమ్మా మనకి?
మెకానికల్ వర్క్ చేసినప్పుడు ఇట్ ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ. సో బెస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, నా హ్యాండ్ని ఇలా రబ్ చేశాను అనుకోండి, రబ్ చేసినప్పుడు ఏమవుతుంది, నేను మెకానికల్ వర్క్ చేస్తున్నాను, అవునా? సో ఈ మెకానికల్ వర్క్లో ఫ్రిక్షన్ వల్ల ఏం జరిగింది, హీట్ జనరేట్ అయ్యింది. సో ఇక్కడ మెకానికల్ వర్క్ ఈజ్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ హీట్. అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది, బాగా ఎక్కువగా రబ్ చేస్తే ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది, తక్కువ రబ్ చేస్తే తక్కువ హీట్ జనరేట్ అవుతుంది. అంటే వర్క్ డన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ హీట్ జనరేటెడ్. ద మోర్ వర్క్ యూ డూ, the more heat energy is generated. The less work you do, the less heat energy is generated. Okay? సో దిస్ ఈజ్ హౌ జౌల్స్లో చెప్తుంది మనకి ఇది. సో దీనికి ప్రపోర్షనాలిటీ తీసేసి ఈజ్ ఈక్వల్ టు రాయాలి అంటే ఒక కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఇది మీకు మ్యాథ్స్లో ఆల్రెడీ తెలుసు, లేదా బేసిక్స్. సో ఎప్పుడు కూడా ఒక ఈక్వేషన్ రాసేటప్పుడు ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి అంటే ఖచ్చితంగా ఒక కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఇక్కడ జౌల్ అంకుల్ ఇంట్రడ్యూస్ చేసిన కాన్స్టెంట్ ఏంటి అంటే జే. మరి ఆయన పేరులో జే ఉంది కదా, సో క్రెడిట్ పోగొట్టుకోకూడదని చెప్పి, సో అలా అని కాదు, బట్ ఎస్ జౌల్ ఇంట్రడ్యూస్ చేసిన కాన్స్టెంట్ ఏంటి అంటే జే. ఓకే, సో ఇక్కడ జే వాల్యూ ఎంత అంటే జే ఈజ్ ఈక్వల్ టు 4.2 జౌల్ పర్ క్యాలరీ. ఓకే, 4.2 జౌల్ పర్ క్యాలరీ జే వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. ఈ లెసన్లో ఇవి కామన్గా ఉంటాయి, మీరు ఈ 4.2 ఆల్రెడీ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో చూసారు కదా, ఇదే వాల్యూ. సో జే వాల్యూ గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఎప్పుడు జే వాల్యూ వాడాలి అంటే, ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఒకటి చెప్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్. జౌల్స్ లాలో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, నేను ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అవి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను, బట్ జౌల్స్ లాలో ప్రాబ్లమ్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. మీరేం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ సెట్ వర్క్ డన్ ఎస్ఐ యూనిట్స్ ఏంటి, యాక్చువల్గా వర్క్ డన్ ఎస్ఐ యూనిట్స్ జౌల్, హీట్ ఎస్ఐ యూనిట్ జౌల్, బికాస్ హీట్ అనేది ఎనర్జీ ఏదైనా జౌల్స్లోనే మెజర్ చేస్తాం. ఇది జౌల్, ఇది కూడా జౌల్. సో when both W and H work done అలాగే heat are in SI units, then take J is equal to 1. జే ఏమైపోతుందమ్మా 1. ఇది మీకు యాక్చువల్గా ఎవరు చెప్పరు, బట్ నేను చెప్తున్నాను బికాస్ షార్ట్ కట్ మెథడ్ అనమాట ఇది. సో కన్ఫ్యూజన్ అనేది అవాయిడ్ చేయడానికి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రిక్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. యూజువల్గా పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, జే వాల్యూ తీసుకోవాలా తీసుకోకూడదా, ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు కన్సిడర్ చేయకూడదు. అసలు ఈ కన్ఫ్యూజన్ అంతా ఉండకూడదు అంటే షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే, మనకి డబ్ల్యూ ఏదైతే ఉందో వర్క్ డన్ ప్లేస్లో ఏదైతే ఉందో అది మొత్తాన్ని ఎస్ఐ యూనిట్స్లో కన్వర్ట్ చేసుకోండి. హెచ్ ప్లేస్లో ఏవైతే క్వాంటిటీస్ ఉన్నాయో దాని మొత్తాన్ని ఎస్ఐ యూనిట్స్లో కన్వర్ట్ చేసుకోండి. వర్క్ డన్ ఎస్ఐ యూనిట్స్లో ఉంది, హెచ్ ఎస్ఐ యూనిట్లో ఉంది, జే వాల్యూ 1 అయిపోతుంది. సో మీరు అసలు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదనమాట, జే వాల్యూ రాయాలా వద్దా అనే ఆలోచనే అవసరం లేదు. సో పాయింట్ క్లియర్ అయిందా ఇక్కడ? సో దీంట్లో నేను యాక్చువల్గా ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్తాను చూడండి, అప్లికేషన్స్ చెప్తాను, క్వశ్చన్స్ ఎలా వస్తాయి దీంట్లో నుంచి, జౌల్స్ లా ఆఫ్ హీటింగ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి మనకి చూద్దాం. వర్క్ డన్ అంటే అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థీరం వర్క్ ప్లేస్లో మనం కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా రాయొచ్చు, వర్క్ ప్లేస్లో పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా కూడా రాయొచ్చు. గుర్తుందా లేదా? వర్క్ ఎనర్జీ థీరం చెప్పుకున్నాము, వర్క్ పవర్ ఎనర్జీ లెసన్ మొత్తం మనం చెప్పుకున్నది ఇదే. వర్క్ అనే దాని ప్లేస్లో 12 mv² రాసుకోవచ్చు, mgh కూడా రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, వెన్ ఏ మాస్ m ఈజ్ ఫాలింగ్ ఫ్రమ్ a height h, ఒక హెచ్ హైట్ నుంచి ఒక బాడీ కిందకి పడుతోంది అనుకుందాం. అలా పడుతున్నప్పుడు అదొక మెకానికల్ వర్క్ డన్, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వర్క్ జరిగింది. ఇక్కడ ఆ బాడీ అలా పడుతున్నప్పుడు ఎయిర్ ఫ్రిక్షన్ వల్ల అవ్వచ్చు, డ్యూ టు మెనీ రీజన్స్ ఆ బాడీలో టెంపరేచర్ హీట్ పెరుగుతుంది. సో అప్పుడు మనం ఏం రాయాలి, ఫార్ములా ఈజ్ W is equal to JH, రైట్? ఫార్ములా ఈజ్ W is equal to JH. ఇప్పుడు W ప్లేస్లో ఏం రాయాలి, హెచ్ ప్లేస్లో ఏం రాయాలి? మాస్ M గివెన్, హెచ్ గివెన్, సో W ప్లేస్లో నేను mgh కంఫర్టబుల్గా రాసేసుకోవచ్చు కదా.
చాలా కంఫర్టబుల్గా మనం రాసేసుకోవచ్చు. ఓకే, సో W = mgh. J ఇంటూ హెచ్ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ హీట్. అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చినప్పుడు ఏ ఫార్ములా వాడాలి? MS డెల్టా తీటా. ఓకే, దీంట్లో కూడా కండిషన్స్ అప్లై. సో కెలరీమెట్రీ చదివామా, అవన్నీ ఇక్కడ అప్లై అవుతాయి. బాడీ స్టేట్లో మాత్రమే చేంజ్ వచ్చింది, టెంపరేచర్లో చేంజ్ రాలేదు, ML వాడాలి. బాడీ స్టేట్లో చేంజ్ రాలేదు, టెంపరేచర్లో మాత్రమే చేంజ్ వచ్చింది, MS డెల్టా తీటా వాడాలి. ఈ కండిషన్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఎంనే ఎంకో మార్ దియా, ఇక్కడి నుంచి హైట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, డెల్టా తీటా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మన ఇష్టం, అది ఏదైనా వాడుకోవచ్చు. డెల్టా తీటా = GH/J ఇంటూ S. ఓకే, సో ఇలా లేదు హైట్ కావాలి, హైట్ ఇక్కడ నుంచి మిగతావన్నీ ట్రాన్స్పోజ్ చేయొచ్చు, అది ప్రాబ్లం కాదు. ఈ ఈక్వేషన్ రాయడం మీకు రావాలి. ఓకే, సో హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ నుంచి వస్తాయి. ఇంకా చెప్తాను, ఎగ్జాంపుల్స్ వరీ అవ్వకండి. సో ఇది మనకి హైట్ తెలిసినప్పుడు, లేదా టెంపరేచర్ చేంజ్ ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు, లేదా హైట్ కావాలి ట్రాన్స్పోజ్ చేసుకుంటారు. ఇక్కడ J = 1 ఎప్పుడు తీసుకోవాలి? సో ఇక్కడ నేను చెప్తాను చూడండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఏంటి అంటే, ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఏంటంటే జీని మీటర్/సెకండ్² కన్వర్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. హైట్ ఖచ్చితంగా మీటర్స్లో ఉండాలి. స్పెసిఫిక్ హీట్ ఖచ్చితంగా Joule/kg/Kelvinలో ఉంది అనుకోండి. సో ఎప్పుడైతే ఈ 3 ఇలా SI యూనిట్స్లో ఉన్నాయో దెన్ J ఆటోమేటికల్లీ బికమ్స్ = 1. సో అన్ని SI యూనిట్స్లో కనుక మీరు కన్వర్ట్ చేసుకోగలిగితే J ఆటోమేటిక్గా 1 అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో అది షార్ట్ కట్ మెథడ్ అనమాట. ఆలోచించక్కర్లేదు J ప్లేస్లో ఎంత వేసుకోవాలి, మళ్ళీ సెపరేట్గా దాని వాల్యూ గుర్తుపెట్టుకోవాలి, అవసరం లేదు. దాని వాల్యూ గుర్తుపెట్టుకోకుండా ఉండాలి అంటే see that all the units are in SI units, J ఆటోమేటిక్గా 1 అయిపోతుంది. ఓకే, సో ఇంకో 2-3 అప్లికేషన్స్ చూద్దాము. ఇందులో ఇంకొక అప్లికేషన్ చూద్దాం. ఇంకొక అప్లికేషన్ ఏంటి అంటే ఐస్ ఆఫ్ మాస్ M. ఇందులో ఐస్ తీసుకుందాము. మాస్ M ఫాలింగ్ ఫ్రమ్ అ హైట్ H. ఫాలింగ్ ఫ్రమ్ హైట్ H. యాక్చువల్గా ఐస్ ప్లేస్లో ఏమిస్తారు అంటే హెయిల్ స్టోన్స్ అంటారు, తెలుసా? వడగళ్ళు అంటాం తెలుగులో. సో వర్షానికి బదులు ఐస్ పీసెస్ పడుతూ ఉంటాయి, భలే ఉంటుంది కదా. చిన్నప్పుడు ఎవరు ఎక్కువ ఐస్ పీసెస్ కలెక్ట్ చేశారు కాంపిటీషన్ ఉండేది నాకు, మా తమ్ముడికి, మా చెల్లికి మధ్యలో. సో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఐస్ పీసెస్ అన్నీ కలెక్ట్ చేసుకునే వాళ్ళం అనమాట. సో హెయిల్ స్టోన్ అంటే ఐస్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ఐస్ ప్లేస్లో యూజువల్గా హెయిల్ స్టోన్ ఫాలింగ్ ఫ్రమ్ అ హైట్ H అని ఇస్తారు. హెయిల్ స్టోన్ అంటే ఏం లేదు, హెయిల్ స్టోన్ అంటే నథింగ్ బట్ ఐస్ ఓన్లీ. ఓకే, మాస్ M ఫాలింగ్ ఫ్రమ్ హైట్ H. ఇప్పుడు ఇందులో 2 కండిషన్స్ ఉంటాయి. 2 కండిషన్స్ ఏంటి అంటే, కండిషన్ నెంబర్ 1, ఇఫ్ ఐస్ డస్ నాట్ మెల్ట్ కంప్లీట్లీ, ఓకే, ఈ మర్చిపోయాను. ఐస్ డస్ నాట్ మెల్ట్ కంప్లీట్లీ. రెండో కండిషన్ ఏంటి అంటే, ఇఫ్ ఐస్ మెల్ట్స్ కంప్లీట్లీ, if ice melts completely on reaching to ground or earth, on reaching to ground. ఈ 2 కండిషన్స్ చూద్దాం. సో ఈ 2 కండిషన్స్లోనూ ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఓన్లీ టెంపరేచర్ చేంజ్ జరిగింది, స్టేట్ చేంజ్ జరగలేదు. ఇక్కడ టెంపరేచర్ చేంజ్ జరిగింది, స్టేట్ చేంజ్ కూడా జరిగింది. సో ఫార్ములా ఎలా రాయాలి? ఇక్కడ ఎక్కడి నుంచి హైట్ H నుంచి పడుతోంది. ఫార్ములా యాక్చువల్గా అయితే W = JH, బట్ W ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనము? MGH రాసుకోవచ్చు. J ఇంటూ ఇప్పుడు H ప్లేస్లో ఏం రాయాలి? ఇక్కడ మెల్ట్ అవ్వట్లేదు అంటే స్టేట్ చేంజ్ జరగలేదు. సో ఓన్లీ MS డెల్టా తీటా మాత్రమే రాస్తాం. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ కూడా W = JH, ఇక్కడ కూడా W ప్లేస్లో MGH రాస్తాము, కానీ ఇక్కడ JH క్యాపిటల్ H. కానీ ఇక్కడ హీట్ ప్లేస్లో ఏం రాయాలి? హీట్ ప్లేస్లో మెల్ట్స్ కంప్లీట్లీ, ఐస్ మొత్తం కరిగిపోయింది. ఐస్ కరిగిపోయింది అంటే స్టేట్ చేంజ్ జరిగింది, సాలిడ్ టు లిక్విడ్ స్టేట్ చేంజ్ జరిగింది. సో స్టేట్ చేంజ్ జరిగింది, టెంపరేచర్ చేంజ్ కూడా ఉంది అనుకుందాం. అప్పుడు ఫార్ములా ఏం రాయాలి అంటే MS డెల్టా తీటా ప్లస్ ML. ఏమైనా వెలిగిందా?
క్యాలరీమెట్రీలో చెప్పాను గుర్తుందా కండిషన్, స్టేట్ చేంజ్ జరగకపోతే ఏంటి, జరిగితే ఏంటి, రెండు ఉంటే ఏంటి, ఈ కండిషన్స్ అన్నీ మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. సో ఎంజీహెచ్ ఇస్ ఈక్వల్ టు జే ఇంటూ ఎంఎస్ డెల్టా టీటా ప్లస్ ఎంఎల్ ఎప్పుడు కంప్లీట్లీ మెల్ట్స్. దీంట్లోనే మనకు ఒక ఫేమస్ క్వశ్చన్ ఉంటుంది, ఏ హైట్ నుంచి మనము ఐస్ని వదిలేస్తే అది కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద హైట్ from which 1 kg of mass, let us take 1 kg of mass, 1 gram of mass ఎలా తీసుకున్నా పర్లేదు, 1 kg of ice is dropped so that it completely melts. క్వశ్చన్ అర్థమైందా? మీరు ఓన్గా చేయడం స్టార్ట్ చేస్తున్నారా లేదా? సో ఇది కాన్సెప్ట్ వీడియో కదా, చక్కగా హ్యాపీగా ఇలా కూర్చొని విందాము అని అయితే మాత్రం ట్రై చేయొద్దు. కాన్సెప్ట్ వీడియో అయినా నేను చెప్పేది ఎలా చెప్తాను, ఆ కాన్సెప్ట్ నుంచి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు, ఈ ప్రాబ్లం అడిగినప్పుడు ఫార్ములా ఎలా వాడాలి, అన్ని షార్ట్ ట్రిక్స్ మనం నేర్చుకుంటాం. కాబట్టి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నాకంటే ముందే మీరు చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, మాస్ ఈజ్ గివెన్, నువ్వేం చేయాలి, ఇందులో హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఇట్ కంప్లీట్లీ మెల్ట్ అయిపోవాలి అంటే స్టేట్ చేంజ్ జరిగింది, కానీ టెంపరేచర్ చేంజ్ జరిగినట్లు ఎక్కడ మెన్షన్ చెయ్యలేదు. సో వాడాల్సిన ఫార్ములా W ఇజ్ ఈక్వల్ టు JH. W ప్లేస్లో ఏం రాయాలి, హైట్ కాబట్టి MGH వాడతాము. J ఇంటూ క్యాపిటల్ H ప్లేస్లో ఏం రాయాలి అంటే ML మాత్రమే వాడతాము, బికాస్ ఇందులో టెంపరేచర్ చేంజ్ జరిగింది అని మనకి హింట్ ఇవ్వలేదు. సో స్టేట్ చేంజ్ జరిగింది కాబట్టి నేను ML రాసుకున్నాను. L ఏం రాసుకోవాలి, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, మెల్టింగ్ కదా, మెల్టింగ్ అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ రాసుకోవాలి. సో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ రాసుకునేటప్పుడు మాస్ క్యాన్సిల్ అయిపోయింది చూసారా. సో 1 kg ఆఫ్ ఐస్ అయినా 1 gram ఆఫ్ ఐస్ అయినా డజంట్ మ్యాటర్ అట్ ఆల్. సో ఇక్కడ మనకి హైట్ కావాలి కాబట్టి H ఇజ్ ఈక్వల్ టు J ఇంటూ L బై G. ఓకే, H ఇజ్ ఈక్వల్ టు J ఇంటూ L బై G. J వాల్యూ తీసుకోవాలి అంటే యాక్చువల్గా L వాల్యూ మీకు డైరెక్ట్గా SI యూనిట్స్లో గుర్తుంటే J వాల్యూ 1 అయిపోతుంది. కానీ L వాల్యూ నీకు ఓన్లీ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, నేను థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో చెప్పాను, ఏమన్నా గుర్తుందా లేదా? లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ 80 calorie per gram. అలాగే మనము లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అయితే 540 అని తీసుకున్నాం కదా. డైరెక్ట్గా CGS యూనిట్లో అయితే J1 తీసేసుకుంటాను. సో దట్ L అనేది 336 జౌల్ పర్ కేజీ అనమాట. CGS యూనిట్లో అయితే బై 9.8. ఓకే, సో మళ్ళీ కామెంట్స్లో 336 ఎలా తీసుకున్నారు మేడం అని అడగద్దు. అది ఎలా తీసుకున్నాము అంటే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద SI యూనిట్స్. మనకి 80 calorie per gram మాత్రమే తెలుసు. ఓకే, పోనీ క్యాలరీ పర్ గ్రామ్లో కూడా రాసుకోవచ్చు. సరే, ఈ వాల్యూ నాకు తెలీదు, CGSలో రాద్దాము. CGSలో రాయాలి అంటే J వాల్యూ కన్సిడర్ చేయాలి. సో J వాల్యూ ఎంత, 4.2 ఇంటూ ఇదెంత 80. క్యాలరీని జౌల్స్లో కన్వర్ట్ చేసాము, బాగుంది. బట్ క్యాలరీ పర్ గ్రామ్ ఉంది, అవునా? గ్రామ్ని కిలోగ్రామ్స్లో కన్వర్ట్ చేయాలి. సో మీకు ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి. L ఇజ్ ఈక్వల్ టు 80 calorie per gram. క్యాలరీస్ని కన్వర్ట్ చేయడానికి 4.2తో మల్టిప్లై చేసావు, బాగుంది. కానీ గ్రామ్స్ని కన్వర్ట్ చేయాలి అంటే 1 గ్రామ్ ప్లేస్లో ఎంత రాయాలి, 10⁻³ ఇది ఆల్రెడీ డినామినేటర్లో ఉంది. న్యూమరేటర్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, 10⁻³ అవుతుంది. బై G వాల్యూ SI యూనిట్స్లో 9.8 m/s². ఈ రెండిటికి మీనింగ్ ఒకటే. ఓకే, ఈ రెండిటికి మీనింగ్ ఒకటే. సో ఈ H వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 kg ఆఫ్ మాస్ని డ్రాప్ చేసావా, 1 gram ఆఫ్ మాస్ని డ్రాప్ చేసావా, 10 kg ఆఫ్ ఐస్ని డ్రాప్ చేసావా, అన్నిటికీ ఒకటే హైట్. ఈ హైట్లో నుంచి కనుక మనం ఐస్ని డ్రాప్ చేస్తే అది 1 kg అయినా 500 grams అయినా 10 grams అయినా కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది. సో ఈ కాన్సెప్ట్ ఏమైనా అర్థమైందా లేదా? ఈ జౌల్స్ లాలో ఇంకొక అప్లికేషన్ చెప్తాను చూడండి. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ M, ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ M ఈజ్
ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ v. ఓకే, v వెలాసిటీతో మూవ్ అవుతోంది. ఒక బుల్లెట్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఒక బాడీ v వెలాసిటీతో మూవ్ అవుతోంది, అది స్పీడ్గా వెళ్ళడం వల్ల, అండ్ ఇట్ హిట్స్ అ టార్గెట్ అనుకుందాము. ఓకే, ఇట్ హిట్స్ అ టార్గెట్. ఇట్ హిట్స్ ఏ టార్గెట్. నార్మల్గా బుల్లెట్ వెళ్ళి టార్గెట్లో పియర్స్ అయినప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ రైజ్ అవుతుంది. సో ఇక్కడ ఫార్ములా కూడా సేమ్, ఇక్కడ కూడా వాడాల్సిన ఫార్ములా W = JH. అయితే ఇప్పుడు W ప్లేస్లో mgh వాడచ్చా? కాదు. ఇప్పుడు W ప్లేస్లో ఏం వాడాలి? వెలాసిటీ గివెన్, మాస్ గివెన్. సో ఏ ఫార్ములా వాడాలి? ½ mv² ఓకే, విడివిడిగా రాద్దాం. ½ mv² J × ms డెల్టా తీటా. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్? ఇదేమైనా అర్థమైందా లేదా? ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇలాగా మనం గివెన్ ఇన్ఫర్మేషన్ని బట్టి జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ రాసుకుంటూ వెళ్తాము. జౌల్స్ లా ఆఫ్ హీటింగ్లో క్లారిటీ వచ్చిందా? జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ అనేది అర్థమైందా లేదా? చాలా సింపుల్. జౌల్స్ లా ఆఫ్ హీటింగ్లో ఏం లేదు, అక్కడ వర్క్ డన్ ఏం జరిగింది, వర్క్ డన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో వర్క్ డన్ ప్లేస్లో ఏం రాసుకుంటాము? ఎనర్జీకి సంబంధించిన ఫార్ములా రాసుకోవచ్చు. ఒకవేళ వెలాసిటీ మారింది అనుకోండి, ఒకవేళ వెలాసిటీ చేంజ్డ్ ఫ్రమ్ v1 to v2, ఇఫ్ వెలాసిటీ ఆఫ్ బాడీ చేంజెస్ ఫ్రమ్ v1 to v2. ఓకే, v1 నుంచి v2కి మారింది అనుకోండి, అప్పుడు వర్క్ ఎనర్జీ తీరం కదా మనం వేసేది. ½ mv2² -½ mv1² J × ms డెల్టా తీటా. అర్థమైందా? సో వర్క్ ప్లేస్లో మనం వర్క్ ఎనర్జీ పవర్లో ఏదైతే నాలెడ్జ్ నేర్చుకున్నామో అది మొత్తం వర్క్ ప్లేస్లో అప్లై చేయొచ్చు. బికాస్ ఈ లెసన్ కాంబినేషన్ ఆఫ్ వర్క్ పవర్ ఎనర్జీ అండ్ హీట్. సో కొంచెం వర్క్ పవర్ ఎనర్జీ నాలెడ్జ్ ఉంటే ఈ టాపిక్ చాలా ఈజీ అయిపోతుంది. సో హ్యావ్ యూ అండర్స్టూడ్ జౌల్స్ లా ఆఫ్ హీటింగ్? మనం నెక్స్ట్ దానికి ప్రొసీడ్ అయిపోవచ్చు కదా. సో జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక ఈజీ కాన్సెప్ట్ చూసేసుకుందాము. అదేంటంటే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. యాక్చువల్గా మన సిలబస్లో థర్మోడైనమిక్స్లో మనం నేర్చుకునేది ఏంటి అంటే జీరోత్ లా, ఫస్ట్ లా, సెకండ్ లా, అంతే. జీరోత్ లా అని ఎందుకన్నారు? అది జీరోత్ లా కాబట్టి. ఎస్, కాదు. జీరోత్ లా అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, యాక్చువల్గా థర్మోడైనమిక్స్లో ఫస్ట్ రెడీ అయిన లాస్ ఏంటి అంటే ఫస్ట్ లా అండ్ సెకండ్ లా. కానీ సెకండ్ లా కూడా రెడీ అయిపోయిన తర్వాత, సెకండ్ లా కూడా సొసైటీలోకి వెళ్ళిపోయింది, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. సెకండ్ లా అయిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత సైంటిస్టులు ఏం ఫీల్ అయ్యారంటే, ఈ ఫస్ట్ లా సెకండ్ లా కంటే ముందే ఒక లా చేసి ఉండాలి. సో అప్పటికి ఆల్రెడీ పేర్లు పెట్టేశారు, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. వాటి పేర్లు మార్చడానికి అవ్వదు, కానీ ఫస్ట్ లా కంటే ముందే ఒకలా ఉంటే బాగుంటుంది అనుకున్నారు. సో ఫస్ట్ లా కంటే ముందు ఉండాలి కాబట్టి పేర్లు మార్చలేరు, కాబట్టి దాని పేరు ఏం పెట్టారు అంటే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని పేరు పెట్టారనమాట. సో జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి వెళ్ళే ముందు ఓకే, దీనికి నేను సరే డైరెక్ట్గా జీరోత్లోకి వెళ్ళిపోదాం. బికాజ్ ఇది ఓన్లీ కాన్సెప్చువల్, దీంట్లో పెద్దగా బుర్ర పెట్టి ఆలోచించేసేయాల్సింది ఏముండదు. సో ఇది కంప్లీట్లీ కాన్సెప్చువల్ కాబట్టి చాలా క్విక్గా చెప్పేసుకుందాము. దీనికి పెద్ద టైం వేస్ట్ కూడా చేసుకోకర్లేదు. మహా అయితే ఒక కాన్సెప్ట్ బిట్ వచ్చే ఛాన్స్ ఉంది, అంతకంటే ఏముండదు దీంట్లో. ఎనీవేస్, సో మన దగ్గర ఒక ఛాంబర్ ఉంది. దట్ ఛాంబర్ ఈజ్ మేడ్ ఆఫ్ different walls. Okay, the chamber is made of different walls. Let us see that. ఇది మన బ్లూ కలర్ లైన్స్ అవుట్లైనింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఒక ఛాంబర్. ఓకే, ఒక గది. ఛాంబర్ అంటే ఒక చిన్న ఛాంబర్ బాక్స్ లాంటిది అనుకోండి, లేదా ఒక రూమ్ లాంటిది అనుకోండి. దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు విత్ సెపరేషన్ ఆఫ్ వాల్స్. ఈ బ్లూ కలర్ వాల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అడియాబాటిక్ వాల్స్ అంటారు. అడియాబాటిక్ వాల్. ఓకే, ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దీన్ని డయాథర్మిక్ వాల్ అంటారు. ఈ పదాలకి మీనింగ్ తెలియాలి. అడియాబాటిక్ వాల్ అంటే
నాన్ కండక్టింగ్ టైప్ వాల్, అంటే అది హీట్ ఎక్స్చేంజ్ని అలౌ చెయ్యదు. అడియాబాటిక్ వాల్ ఏం చేస్తుందమ్మా, ఇట్ విల్ నాట్ ఎక్స్చేంజ్ హీట్ ఎనర్జీ. బట్ డయాథర్మిక్ వాల్ ఏం చేస్తుంది అంటే ఇట్ అలౌస్ ద హీట్ ఎక్స్చేంజ్. ఓకే, సో ఇది కండక్టింగ్ టైప్ వాల్, ఇది నాన్ కండక్టింగ్ టైప్ వాల్. సో ఇప్పుడు ఏబిసి అనేవి గ్యాసెస్ విచ్ ఆర్ మెయింటైన్డ్ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్. ఏ టెంపరేచర్ వేరు, బి టెంపరేచర్ వేరు, సి టెంపరేచర్ వేరు. ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఏకి బీకి మధ్యలో ఏముంది, అడియాబాటిక్ వాల్ ఉంది. అంటే ఏ నుంచి బీకి హీట్ ఎక్స్చేంజ్ ఈజ్ నాట్ పర్మిటెడ్. బట్ ఏకి సికి మధ్యలో డయాథర్మిక్ వాల్ ఉంది, బీకి సికి మధ్యలో డయాథర్మిక్ వాల్ ఉంది. అంటే ఏకి సికి మధ్యలో హీట్ ఎక్స్చేంజ్ ఈజ్ పర్మిటెడ్, బీకి సికి మధ్యలో కూడా హీట్ ఎక్స్చేంజ్ ఈజ్ పర్మిటెడ్. సో ఏ నుంచి సికి ఎంతవరకు హీట్ ఎనర్జీ ఫ్లో అవుతుంది, అంటిల్ బోత్ అటైన్ సేమ్ టెంపరేచర్. సో కొంచెం సేపు అయిన తర్వాత వీ అబ్జర్వ్ దాట్ టెంపరేచర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ ఆఫ్ సి. అలాగే బీకి సికి మధ్యలో కూడా హీట్ ఎక్స్చేంజ్ అలవెన్స్ ఉంది అంటే కొంతసేపు తర్వాత వీ అబ్జర్వ్ దట్ టెంపరేచర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ ఆఫ్ సి. సో అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్, ఆక్ ఈజ్ పాక్, పాక్ ఈజ్ ఆక్, ఆక్ పాక్ కరివేపాక్, రైట్? ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు సి, సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి, సేమ్ థింగ్ ఈజ్ అప్లైడ్. టెంపరేచర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ ఆఫ్ సి, టెంపరేచర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ ఆఫ్ సి. దెన్ ఆబ్వియస్లీ టెంపరేచర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ ఆఫ్ బి అయ్యిందా లేదా? ఏకి బీకి మధ్యలో డైరెక్ట్ కాంటాక్ట్ లేదు, కానీ సితో కాంటాక్ట్లో ఉండడం వల్ల ఏ బి కూడా సేమ్ టెంపరేచర్ దగ్గరికి వచ్చేసాయి. సో దాట్ ఈస్ వాట్ జీరోత్ లా సేస్. ఓకే, సో జీరోత్ లా ఏం చెప్తుందంటే when two gases are maintained at different temperatures are in thermal equilibrium with another gas, then those two are also in thermal equilibrium. సరే, ఇప్పుడు తెలుగులో చెప్పుకుందాం దీని మీనింగ్. సో దీని మీనింగ్ ఏంటి, మొత్తం జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫైనల్గా ఏం చెప్తుంది అంటే ఇఫ్ టూ బాడీస్, అందామా, సిస్టమ్స్ అనాలి యాక్చువల్గా. అయితే ఇందులో సిస్టమ్ అనే పదం వాడతాం. సిస్టమ్ అంటే గ్యాస్, బాడీస్ కాదు యాక్చువల్గా. టూ సిస్టమ్స్, సిస్టమ్ అంటే గ్యాస్ అనమాట. ఈ లెసన్లో సిస్టమ్ అంటే మనం కన్సిడర్ చేసే గ్యాస్. ఇఫ్ టూ సిస్టమ్స్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం, ఇంత పెద్ద పెద్ద సెంటెన్స్లు ఉంటాయి ఏంటో. ఈక్విలిబ్రియం స్పెల్లింగ్ రాసేటప్పటికే తల్లారిపోయేలా ఉంది. ఇఫ్ టూ సిస్టమ్స్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం దెన్ దేర్ టెంపరేచర్ మస్ట్ బీ సేమ్. దే బోత్ షుడ్ బీ అట్ సేమ్ టెంపరేచర్. రెండు సిస్టమ్స్ ఒకటే టెంపరేచర్లో ఉంటే దెన్ దే ఆర్ సెట్ టు బీ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. అంటే ఆ రెండింటిని, ఇది 10 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది, ఇది కూడా 10 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది, రెండింటిని కాంటాక్ట్లో పెట్టండి, హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? అవ్వదు. దాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అంటారు. సో టూ బాడీస్ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే వాటి మధ్య కాన్స్టెంట్ సేమ్గా ఉండే టాపిక్ ఏంటి? టెంపరేచర్. ఓకే, సో ఈ టెంపరేచర్ అనే పదాన్ని డిఫైన్ చేయడం కోసం ఈ థర్మోడైనమిక్స్ జీరోత్ లా అనేది పెట్టారు, గుర్తుపెట్టుకోండి. బికాస్ కాన్సెప్చువల్ బిట్స్ మాత్రమే వస్తాయి జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి. So what is the purpose of introducing zeroth law of thermodynamics? To introduce the term called temperature. So temperature అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మాత్రమే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది మనకు వచ్చింది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇది ఇంత పెద్దగా నేను అస్తమానం రాయలేను కాబట్టి దీనిని నేను షార్ట్కట్లో FLOT అని రాస్తాను వాళ్ళ క్లాస్లో, గుర్తుపెట్టుకోండి. FLOT అంటే ఏంటి? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. చాలా బాగుంటుంది. హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచైనా వస్తాయి అంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి వస్తాయి. సో వాట్ డస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ సేస్? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మన ఇండియన్ ఫాదర్స్ లాంటిది అనమాట. మన ఇండియన్ ఫాదర్ ఎకానమీ సిస్టమ్ ఉంటుంది కదా, నార్మల్గా డాడీకి శాలరీ రాగానే ఫస్ట్ చేసే పని ఏంటి అంటే
కొంత అమౌంట్ ఆఫ్ మనీ హీ విల్ ప్లాన్ కదా, కొంత అమౌంట్ ఆఫ్ మనీ ఎక్స్పెండిచర్స్కి వాడాలి, కొంత అమౌంట్ ఆఫ్ మనీ సేవింగ్స్కి వాడాలి. సో అలా మనీని డివైడ్ చేసుకుంటారు. సిమిలర్లీ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక బాడీకి కొంత అమౌంట్ ఆఫ్ హీట్ని సప్లై చేసినప్పుడు, ఈ లెసన్ మొత్తంలో ఇంక ఇవే టర్మినాలజీ వెళ్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా టర్మినాలజీకి అలవాటు పడండి. చాలామందికి థర్మోడైనమిక్స్ కొంచెం టఫ్గా ఎందుకు అనిపిస్తుంది అంటే థర్మోడైనమిక్స్లో వాడే టర్మినాలజీ ఏదైతే ఉందో కొంచెం కొత్తగా ఉంటుంది అనమాట. చెత్తగా ఉండదు, కొత్తగా ఉంటుంది. కాబట్టి నేర్చుకోండి. ఆ టర్మినాలజీకి మీరు అలవాటు పడ్డారు అంటే చాలు, థర్మోడైనమిక్స్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో నార్మల్గా మన స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్ రెగ్యులర్గా వాడే పదాలు ఉండవు. సో కొంచెం కొత్తగా ఉండే పదాలు ఉంటాయి కాబట్టి ట్రై టు గెట్ హ్యాబిచ్యుయేటెడ్ టు దిస్ టర్మినాలజీ. సో ఇందులో మనము బాడీని ఐదర్ హీట్ చేస్తాము లేదా కూల్ చేస్తాము. హీట్ చేయాలి అంటే నువ్వు దానికి కొంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇవ్వాలి. అలాగే కూలింగ్ అంటే దాంట్లో నుంచి హీట్ ఎనర్జీ రిమూవ్ చేస్తాము. సో ఇందులో గుర్తుపెట్టుకోండి, మనం వాడే ఈ లెసన్ మొత్తంలో, ఈ లెసన్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఈ రెండిట్లోనూ కూడా మనం వాడేది ఏంటి అంటే సిస్టమ్ అంటే గ్యాస్. ఓకే, సో ఇప్పుడు ఈ రూమ్లో బోల్డ్ అంత ఎయిర్ ఉంది, కానీ ఈ మొత్తం ఎయిర్లో నేను ఇంత పోర్షన్ ఆఫ్ ఎయిర్ని మాత్రమే అబ్జర్వ్ చేద్దాము అనుకుంటున్నాను. దీనికి మాత్రమే హీట్ ఎనర్జీని సప్లై చేసి దీని ప్రెషర్ ఏమవుతుంది, దీని వాల్యూమ్ ఏమవుతుంది, దీని టెంపరేచర్ ఏమవుతుంది అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ పోర్షన్లో ఉండే ఎయిర్ని నేను కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి ఈ పోర్షన్లో ఉండే ఎయిర్ని నేను సిస్టమ్ అంటాను. ఓకే, సిస్టమ్ సరే, ఈ ఎయిర్ని కన్సిడర్ చేశాను. మరి ఇదంతా ఏంటి అంటే సరౌండింగ్స్. దీని అంతటిని ఏమంటారు? సరౌండింగ్స్. సిస్టమ్ని, సరౌండింగ్స్ని సెపరేట్ చేయడానికి ఏదైతే బ్యారియర్ వాడతామో దానిని వాల్ అంటారు. సో హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్? సిస్టమ్, సరౌండింగ్స్, వాల్, ఈ పదాలని అర్థం చేసుకోండి. సో ఆ సిస్టమ్కి నేను డెల్టా క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చాను అనుకుంటే ఆ అమౌంట్ ఆఫ్ హీట్ ఎలా యూటిలైజ్ అవుతుంది అంటే some portion of the heat is utilized to bring a change in its internal energy and some of the heat energy is utilized to do work. Ide the famous first law of thermodynamics, very famous first law of thermodynamics. So baga guttupeట్టుకోండి, delta Q amount of heat, డెల్టా యూ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, డెల్టా డబ్ల్యూ వర్క్ డన్. ఈ పదాలు మైండ్లోకి రావాలి. ఓకే, సో వర్క్ డన్ గుర్తుపెట్టుకోండి. డెల్టా క్యూ ఫార్ములా ఏంటి, డెల్టా యూ ఫార్ములా ఏంటి, ఇవన్నీ డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. బట్ ఈ ఫార్ములా మీద డైరెక్ట్ ఫార్ములా మనకి ఇస్తారు, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఫస్ట్లో. సో సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ గివెన్ టు అ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ 10 joules of heat is given to a system, then 5 joules of work is done on the system. What is the internal energy? 10 joules of heat is given to the system, 5 joules of work is done. What is the internal energy? So the delta Q given, delta W given, delta U find out చేయాలి. ఇంతకంటే సింపుల్ క్వశ్చన్స్ ఉండనే ఉండవు, కానీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అయితే కండిషన్స్ అప్లై. ఏంటి అంటే సైన్ కన్వెన్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో మనకి ప్రాబ్లంలో ముందు నన్ను స్పెల్లింగ్ రాసేనివ్వండి. సైన్ కన్వెన్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లంలో 10 joules అనేది పాజిటివ్వా నెగిటివ్వా మెన్షన్ చెయ్యరు, 5 joules అనేది పాజిటివ్వా నెగిటివ్వా మెన్షన్ చెయ్యరు. కానీ నువ్వు ప్రాబ్లంలో సొల్యూషన్లో రాసుకునేటప్పుడు ఖచ్చితంగా ప్లస్ మైనస్ సింబల్ పెట్టాలి. సో ఆ సైన్ కన్వెన్షన్స్ ఏంటి ఒకసారి క్విక్గా చూసేద్దాము. డెల్టా క్యూకి సైన్ కన్వెన్షన్స్ ఏంటి, డెల్టా డబ్ల్యూ, డెల్టా యూ అన్నీ చూద్దాం. డెల్టా క్యూకి ఉండే ఆప్షన్స్ ఏంటి అంటే when heat is given to the system, heat given to system, heat given to system, next heat removed from system, removed from system, heat given to system, heat removed from system. అలాగే వర్క్ డన్కి వచ్చేటప్పటికి ఉండే ఆప్షన్స్ ఏంటి అంటే వర్క్ డన్ by the system, work done by the system and work done on the system, work done on the system, work done on the system. Now coming to change in internal energy. When is it positive, when is it negative? When
temperature of system increases, temperature increases, and when temperature decreases. సో ఏ కండిషన్స్లో ఇది పాజిటివ్ అవుతుంది, ఏ కండిషన్స్లో ఇది నెగిటివ్ అవుతుంది ఒకసారి గుర్తుపెట్టుకోండి. హీట్ గివెన్ టు అ సిస్టమ్ దెన్ డెల్టా క్యూ ఈజ్ కన్సిడర్డ్ టు బీ పాజిటివ్. సో డెల్టా క్యూ వాల్యూ పాజిటివ్ వేసేసుకుంటాము. హీట్ రిమూవ్డ్ ఫ్రమ్ అ సిస్టమ్ డెల్టా క్యూ ఈజ్ కన్సిడర్డ్ టు బీ నెగిటివ్. అంటే హీట్ రిమూవ్డ్ అనే పదానికి కూలింగ్ అన్న మీనింగ్ ఒకటే. ఏ బాడీ ఈజ్ కూల్డ్, ఏ బాడీ హీట్ ఈజ్ రిమూవ్డ్, ఈ పదాలన్నిటికీ మీనింగ్ ఒకటే. నెక్స్ట్, వర్క్ డన్ బై ద సిస్టమ్ ఈజ్ కన్సిడర్డ్ టు బీ పాజిటివ్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ కన్సిడర్డ్ టు బీ నెగిటివ్. నెక్స్ట్, వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ it is considered to be positive, delta U is positive. When temperature decreases, delta U is negative. ఇవి మైండ్లో ఖచ్చితంగా ప్రింట్ అయిపోవాలి, ఖచ్చితంగా ఇవి మైండ్లో ప్రింట్ అయిపోవాలి. ఈ మేడం ఏంటి ఇలా చెప్తున్నారు, మరి కెమిస్ట్రీ టీచర్ వేరేలా చెప్పారు, ఇవి రాంగా అవి రాంగా? ఎస్, కెమిస్ట్రీలో కూడా మీకు థర్మోడైనమిక్స్ లెసన్ ఉంటుంది, అవునా? కెమిస్ట్రీలో థర్మోడైనమిక్స్లో సైన్ కన్వెన్షన్, ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్లో సైన్ కన్వెన్షన్ రెండు ఖచ్చితంగా ఆపోజిట్గా ఉంటాయి. కెమిస్ట్రీలో వర్క్ డన్ బై ద సిస్టమ్ నెగిటివ్ తీసుకుంటారు, ఫిజిక్స్లో వర్క్ డన్ బై ద సిస్టమ్ పాజిటివ్ తీసుకుంటారు. ఇప్పుడు ఏది కరెక్ట్? కెమిస్ట్రీ టీచర్ కరెక్టా, ఫిజిక్స్ టీచర్ కరెక్టా? కెమిస్ట్రీయే కరెక్ట్ అయి ఉంటుందిలే, ఈ మేడం అన్ని తప్పులు చెప్తుంది అని అనుకోకండి, అలా ఫిక్స్ అవ్వద్దు. వినండి ఎందుకు అలా ఉంటుంది అంటే, మనం ఫిజిక్స్లో మనం కన్సిడర్ చేసేది ఎంటైర్ సిస్టమ్ని కన్సిడర్ చేస్తాం. సో ఫిజిక్స్లో మ్యాక్రోస్కోపిక్ లెవెల్లో మన అబ్జర్వేషన్ ఉంటుంది. మొత్తం గ్యాస్ యొక్క ప్రెషర్ ఏంటి, ఎంటైర్ గ్యాస్ యొక్క వాల్యూమ్, ఎంటైర్ గ్యాస్ యొక్క టెంపరేచర్, అది యాటమ్మా మాలిక్యూలా ఇవన్నీ ఏం అవసరం లేదు. కానీ కెమిస్ట్రీలోకి వచ్చేటప్పటికి యాటమ్ మీద ప్రెషర్ ఎంత, యాటమ్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏమవుతుంది, యాటమ్కి మధ్యలో ఉండే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఏమవుతాయి. సో కెమిస్ట్రీలో మైక్రోస్కోపిక్ లెవెల్లో అబ్జర్వేషన్ ఉంటుంది. సో రివర్స్ అనమాట. కెమిస్ట్రీలో గ్యాస్ పార్టికల్స్ మధ్యలో యాటమ్కి మధ్యలో ఏమవుతుంది అనేది అబ్జర్వ్ చేస్తాం. ఫిజిక్స్లో ఎంటైర్ గ్యాస్, మనకు అవన్నీ ఏం అవసరం లేదు రాబాయ్, ఓన్లీ ఎంటైర్ గ్యాస్ ఎలా బిహేవ్ అవుతుంది, మనం హీట్ని ఇచ్చినప్పుడు మొత్తం గ్యాస్ టెంపరేచర్ ఏమవుతుంది, మొత్తం గ్యాస్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, ఇది మాత్రమే అబ్జర్వ్ చేస్తాం. సో కెమిస్ట్రీ ఫిజిక్స్ రెండు రివర్స్ డైరెక్షన్లో వెళ్తాయి కాబట్టి మనకి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ సింబల్ డిఫరెన్స్ వచ్చింది. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్? సో కెమిస్ట్రీ టీచర్ కరెక్టే, ఫిజిక్స్ టీచర్ కూడా కరెక్టే, ఎవరు రాంగ్ కాదు. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 10 joules of heat is supplied, 10 joules of heat is supplied to a system, 10 joules of heat is supplied to a system and 5 joules of work, 5 joules of work is done on the system, 5 joules of work is done on the system. Question ఏంటి అంటే find the change in internal energy, find the change in internal energy. Can you do this problem? ఇప్పుడు ఇందులో ఎంతమంది ఈ ప్రాబ్లమ్ని చేయగలరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. 10 joules ఆఫ్ హీట్ ఈజ్ సప్లైడ్ టు ద సిస్టమ్ అంటే డెల్టా క్యూ రాసుకుని 10 joules పాజిటివ్వా నెగిటివ్వా ఆలోచించాలి. 10 joules ఎంత? పాజిటివ్, 10 joules రాసుకున్నారు. నెక్స్ట్ 5 joules ఆఫ్ వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్. సో డెల్టా డబ్ల్యూ ఏం రాసుకోవాలి? వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఎక్కడుంది? వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ నెగటివ్, సో -5 joules. ప్రాబ్లంలో ఇవ్వలేదు కదా, కానీ ప్రాబ్లంలో ఆన్ ద సిస్టమ్ ఇచ్చారు. సో ఇదే ఇక్కడ ఉన్న ట్విస్ట్. ఈ మాత్రం మీకు అర్థమైతే ఈ ఫార్ములా మీద చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ చేసేయగలరు, చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అంటే ఇంకేం ఆలోచించక్కర్లే, ఈ కండిషన్స్ తెలిస్తే చాలు, గో ఆన్ సబ్స్టిట్యూటింగ్. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డెల్టా యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి? డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. సో డెల్టా క్యూ 10 ఇజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ -5 రాసుకోవాలి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డెల్టా యూ? డెల్టా యూ ఇజ్ ఈక్వల్ టు 10 + 5 15 joules. అండ్ ఇందులో ఉండే ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే
ఒకటి జౌల్స్లో ఇచ్చారు, ఇంకొకటి క్యాలరీస్లో ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 జౌల్స్ ఇవ్వకుండా 5 క్యాలరీస్లో ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి. మీకు గుర్తుందా లేదా? 1 calorie is equal to 4186 joules. 1 calorie is equal to 4186 joules. అప్రాక్సిమేట్గా 4200 కూడా తీసుకుంటారు. 4.186 joules. 1 calorie is equal to 4.186 joules. సో ఈ కన్వర్షన్ మనం ఆల్రెడీ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో నేర్చుకున్నాము. సో అందుకే చెప్పాను ఈ లెసన్స్ అన్నీ ఇంటర్లింక్డ్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మూడిట్లోనూ కూడా కన్వర్షన్ ఒకటే. హీట్ జౌల్స్లో ఉంది, వర్క్ డన్ క్యాలరీస్లో ఉంది, ప్రాబ్లం చెయ్యకూడదు. క్యాలరీస్లో ఉన్నదాన్ని ఖచ్చితంగా జౌల్స్లోకి మార్చుకోవాలి. ఓకే, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ మాత్రం గుర్తుంటే చాలు, చెలరేగిపోవచ్చు అనమాట మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఇప్పుడు ఈ వర్క్ డన్ అంటే ఏంటి, ఈ హీట్ ఎనర్జీ అంటే ఏంటి, డెల్టా యు అంటే ఏంటి కొంచెం నేర్చేసుకుందాము, చాలా ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ విత్ డెల్టా యు, ఇంటర్నల్ ఎనర్జీతో స్టార్ట్ చేద్దాం. ఇంటర్నల్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ సింబల్ ఏంటి? యు. అయితే ఈ ఇంటర్నల్ ఎనర్జీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడి కాన్సెప్ట్ కాదు, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కాన్సెప్ట్. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఇంటర్నల్ ఎనర్జీకి ఫార్ములా ఉంటుంది, 3/2 K × T. ఎవరికైనా ఏమన్నా పాత జ్ఞాపకాలు గుర్తొస్తే ఇది కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఉంటుంది. కైనెటిక్ థియరీ అయితే ఏంటి, థర్మోడైనమిక్స్ అయితే ఏంటి, ఏదైనా ఎంసెట్కి కావాలి నేర్చేసుకుందాం. సో ఇంటర్నల్ ఎనర్జీ అంటే మీనింగ్ ఏంటి అంటే, మనం ఒక గ్యాస్ని కన్సిడర్ చేసినప్పుడు, లెట్ us కన్సిడర్ అ ఛాంబర్, ఇన్సైడ్ దట్ గ్యాస్ పార్టికల్స్ ఆర్ దేర్. దాంట్లో చాలా గ్యాస్ పార్టికల్స్ ఉన్నాయి. ఇది మన సిస్టమ్. ఓకే, సో ఈ గ్యాస్ మీద వర్క్ చేయడం కోసం దీనిని ఒక పిస్టన్తో క్లోజ్ చేస్తారు. ఓకే, పిస్టన్ ఉంటుంది. ఈ పిస్టన్ ఇలా పైకి కిందకి మనం మూవ్ చేయొచ్చు. లేదా ఇక్కడ నుంచి హీట్ సప్లై చేశారు అనుకోండి, గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్పాండ్ అయ్యి ఇట్ విల్ పుష్ ద పిస్టన్ అప్వర్డ్స్. సో ఇక్కడ వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్, వర్క్ ఈజ్ డన్ ఆన్ ద గ్యాస్. నువ్వు పిస్టన్ని కిందకి పుష్ చేసావు, వర్క్ ఈజ్ డన్ ఆన్ ద గ్యాస్. గ్యాస్ ఎక్స్పాండ్ అయ్యి పిస్టన్ని పైకి తోసింది, వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్. సో బేసికల్గా ఇందులో జరిగేది ఏంటంటే, ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో గ్యాస్ పార్టికల్స్, అవి ఏమైనా రెస్ట్లో ఉంటాయా? రెస్ట్లో ఉండవు కదా. మీకు తెలుసు గ్యాస్ పార్టికల్స్ ఎప్పుడు కూడా మన మైండ్లో ఆలోచనలాగా ర్యాండమ్గా ఇలా 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 తిరుగుతూనే ఉంటాయి. అసలు ఆ ఆలోచనలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయో మనకే తెలియదు. అలాగే గ్యాస్ పార్టికల్స్ వెలాసిటీ కూడా 0 నుంచి ఇన్ఫినిటీ వరకు వేరీ అవుతుంది. ఒకసారి కొంత వెలాసిటీతో వెళ్ళింది, హిట్ అవుతుంది, మళ్ళీ ఇంకో వెలాసిటీతో వెళ్తుంది, అక్కడ ఇంకో పార్టికల్తో హిట్ అవుతుంది, మళ్ళీ ఇంకో వెలాసిటీ, ఇలాగా మారుతూనే ఉంటుంది. సో అలా పార్టికల్స్ మూవ్ అవుతున్నప్పుడు వాటికి ఉండే ఎనర్జీనే ఇంటర్నల్ ఎనర్జీ అంటారు. ఓకే, సో ఈ ఇంటర్నల్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ రియల్ గ్యాస్ అయితే గనక, రియల్ గ్యాస్, ఐడియల్ గ్యాస్ ఏమైనా డిఫరెన్స్ తెలుసా? ఐడియల్ గ్యాస్ అనేది ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు చూడండి, రాముడు పరిపాలన ఐడియల్ అవునా? సో అది నిజంగా ఉందా? ఇప్పుడు లేదు, కానీ మనం ఊహించుకుంటాం అసలు పరిపాలన అంటే అలా ఉండాలి అని. అలాగే ఓకే, సో ఐడియల్ గ్యాస్ అంటే ఇది. సో ఐడియల్ గ్యాస్కి ఇంటర్నల్ ఎనర్జీ వచ్చేసి ఓన్లీ డ్యూ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్. రియల్ గ్యాస్కి వచ్చేటప్పటికి ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ డ్యూ టు బోత్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. అకార్డింగ్ టు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ideal gas particles ki potential energy is negligible. They only have kinetic energy according to kinetic theory of gases. జాగ్రత్తగా వినండి, మనం కేటీజీ థర్మోడైనమిక్స్ రెండు కలిపి చదువుతున్నాము. ఓకే, సో అకార్డింగ్ టు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఐడియల్ గ్యాస్కి పొటెన్షియల్ ఎనర్జీ నెగ్లిజిబుల్. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1. ఇవన్నీ రకరకాల పాయింట్స్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి అర్థం చేసుకోవడానికి. ఒకవేళ ఏమైనా కాన్సెప్చువల్ బిట్స్ అడిగితే ఈ కాన్సెప్ట్ అంతా కూడా మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే, ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ స్టేట్ డిపెండెంట్. స్టేట్ డిపెండెంట్, నాట్ పాత్ డిపెండెంట్. చాలా ఇంపార్టెంట్, నాట్ పాత్ డిపెండెంట్. ఇది పాత్ మీద డిపెండ్ అవ్వదు, స్టేట్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఈ పాత్ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఇక్కడ ఈ గ్యాస్ ఉంది. ఈ గ్యాస్ని నేను
హీట్ చేయాలి అనుకుంటున్నాను. గ్యాస్ని చాలా రకాలుగా హీట్ చేయొచ్చు. ఒకటి, డైరెక్ట్గా ఈ వెజల్ని తీసుకెళ్ళి ఫ్లేమ్ మీద పెట్టాను. ఫ్లేమ్ మీద పెట్టినప్పుడు ఈ గ్యాస్కి హీట్ ఎనర్జీ సప్లై చేస్తాము, గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది. అలా కాకుండా పిస్టన్ని సడన్గా ప్రెస్ చేశాను. బాగా గట్టిగా సడన్గా ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, గ్యాస్ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. సో ఇక్కడ గ్యాస్ని రకరకాలుగా మనం హీట్ చేయొచ్చు. ఎలా హీట్ చేసినా కూడా మనము ఇలాంటి వాటిని యూజువల్గా PV డయాగ్రామ్స్ అంటారు. ఈ లెసన్లో మనం ఎక్కువగా గ్రాఫ్ బేస్డ్ అనాలిసిస్ చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాము. సో గ్రాఫ్ బేస్డ్ అనాలిసిస్లో ఒక సిస్టమ్ A అనే పాయింట్ నుంచి B అనే పాయింట్కి తీసుకెళ్ళాం. అయితే ఒకటి పాత్ 1 A to B తీసుకెళ్ళాను, ఇంకొకటి పాత్ 2. ఓకే, రెండు సార్లు A to B వెళ్ళింది సిస్టమ్ యొక్క ఇనిషియల్ స్టేట్ A, ఫైనల్ స్టేట్ B. కాకపోతే A to B రెండు పాత్స్లో వెళ్ళింది. కానీ ఇక్కడ డెల్టా U ఆఫ్ పాత్ 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా U ఆఫ్ పాత్ 2. డెల్టా U ఆఫ్ పాత్ 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా U ఆఫ్ పాత్ 2. సో డెల్టా Uని ఎలా రాయాలి అంటే యూజువల్గా డెల్టా Uని ఎలా రాయాలి, డెల్టా U ఈజ్ రిటర్న్ యాజ్ ఫైనల్ ఫైనల్ ఇంటర్నల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇప్పుడు చూడండి, డెల్టా U ఆఫ్ పాత్ 1 చూడండి. పాత్ 1లో ఫైనల్ ఏంటి, B, ఇనిషియల్ A. సో ఇంటర్నల్ ఎనర్జీ అట్ B మైనస్ ఇంటర్నల్ ఎనర్జీ అట్ A. ఇప్పుడు పాత్ 2లో చూద్దాం. పాత్ 2లో ఫైనల్ ఏంటి, B, ఇనిషియల్ ఏంటి, A. సో పాత్ 2కి కూడా UB మైనస్ UA వచ్చిందా లేదా. సో ఇది మన బేసిక్ కాన్సెప్ట్ అనమాట. సో ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ నాట్ పాత్ డిపెండెంట్, ఇట్ ఈస్ ఓన్లీ స్టేట్ డిపెండెంట్. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పాయింట్ అబౌట్ ఇంటర్నల్ ఎనర్జీ. సో నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ ఏంటి అంటే U డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఇంటర్నల్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది, టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. సో టెంపరేచర్ ఇంక్రీజెస్, ఇంటర్నల్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. సిమిలర్లీ టెంపరేచర్ డిక్రీజెస్, ఇంటర్నల్ ఎనర్జీ ఆల్సో డిక్రీజెస్. మరి టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే ఏంటి, ఎగ్జామ్లో ఏమన్నా ఊరుకుంటారా? మనం చదువుకున్న ఆప్షన్సే కాకుండా అక్కడ కొత్త రకమైన ఆప్షన్ ఇస్తారు. మనము టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఏంటి, డిక్రీజ్ అయితే ఏంటి చెప్పుకున్నాం. మరి టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే ఏంటి, టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏమవుతుంది, 0, రైట్. టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే చేంజ్ లేదు, చేంజ్ ఈజ్ 0. సిమిలర్లీ టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ కూడా కాన్స్టెంట్. ఇంటర్నల్ ఎనర్జీ కాన్స్టెంట్ అయితే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ 0. ఈ స్లైడ్లో ఉన్న మొత్తం అన్నీ గుర్తుంటేనే ఇంటర్నల్ ఎనర్జీ సంబంధించి మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. కంప్లీట్ ఐడియా లేకపోతే ఏం జరుగుతుంది, ఈ ప్రాబ్లం సరిగ్గా చేయలేము. ఇది మీకు తెలుసు. ఎనీవేస్, ఇంటర్నల్ ఎనర్జీ అయిపోయింది. ఇప్పుడు డెల్టా Q చదువుదామా, వద్దులే, ఫస్ట్ వర్క్ డన్ ఫినిష్ చేద్దాం. వర్క్ డన్ నార్మల్గా డెల్టా Wతో సింబలైజ్ చేస్తాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ప్రాబ్లమ్స్ బాగా వస్తాయి. సో కొంచెం మొత్తం సెన్సెస్ అన్ని ఇక్కడ పెట్టి వినండి. ఫస్ట్ ఫార్ములా, వర్క్ డన్కి ఫార్ములా ఏంటి, డెల్టా W ఇజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. బాగా గుర్తుపెట్టుకోండి, వర్క్ డన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్ని ఎలా రాయొచ్చు, P ఇంటూ ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనీషియల్ వాల్యూమ్. So work done is always final volume minus initial volume, never initial volume minus final volume. So ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రెషర్ కాన్స్టెంట్ అయితే ఏంటి, వాల్యూమ్ కాన్స్టెంట్ అయితే ఏంటి చూద్దాం. సో అట్ కాన్స్టాంట్ ప్రెషర్ కాన్స్టెంట్ అయినా వాల్యూమ్ కాన్స్టెంట్ వర్క్ డన్ కాన్స్టెంట్ అవ్వదు. ప్రెషర్ కాన్స్టెంట్ అంటే వాల్యూమ్ వేరియబుల్. సో డెల్టా W ఇజ్ ఈక్వల్ టు P ఇంటూ V ఫైనల్ మైనస్ V ఇనిషియల్, ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనిషియల్ వాల్యూమ్. కాన్స్టాంట్ ప్రెషర్ అంటే P అనేది ఉంటుంది కదా. అలాగే అట్ కాన్స్టాంట్ వాల్యూమ్ చూద్దాం. వర్క్ డన్
at constant volume. Now volume constant అయితే చేంజ్ ఇన్ వాల్యూమ్ ఏమవుతుంది? 0. చేంజ్ ఇన్ వాల్యూమ్ 0 అయిపోతే వర్క్ డన్ 0. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వాల్యూమ్ కాన్స్టాంట్ అయితే వర్క్ డన్ 0 అయిపోతుంది. కానీ ప్రెషర్ కాన్స్టాంట్ అయితే వర్క్ డన్ 0 అవ్వదు. ఓకే, సో బోత్ ప్రెషర్ వాల్యూమ్ వేరియబుల్గా ఉన్నప్పుడు when both pressure and volume are varying, not constant అన్నమాట, రెండు మారిపోతున్నాయి. అలాంటప్పుడు డెల్టా డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు P2 మైనస్ P1 ఇంటూ V2 మైనస్ V1. సో రెండు చేంజెస్ని మల్టిప్లై చేస్తారు. అర్థమైందా? ఇంకొక రకమైన ఫార్ములా, వర్క్ డన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ చూద్దాం. సో వర్క్ డన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ కావాలి అంటే వీ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ గుర్తుందా? PV ఇజ్ ఈక్వల్ టు nRT. సో రెండు వైపులా డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ రెండు వైపులా డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకి PdV మాత్రమే కావాలి, రైట్? సో P ఇంటూ డెల్టా V ఇజ్ ఈక్వల్ టు NR కాన్స్టెంట్స్, వాటిని డిఫరెన్షియేట్ చేయము. సో NR ఇంటూ డెల్టా T. సో P ఇంటూ డెల్టా V ప్లేస్లో అది రాయొచ్చు కాబట్టి, లేదా దీనినే డెల్టా బాగా చిన్నదైతే PdV ఇజ్ ఈక్వల్ టు NRDT అని రాయొచ్చు. గుర్తుందా? డెల్టా బాగా చిన్నదైనప్పుడు డిఫరెన్సియేషన్ రాసుకోవచ్చు. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ వర్క్ డన్కి ఫార్ములా ఏమైంది? PdV ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? PdV ప్లేస్లో NR డెల్టా T కూడా రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్. లేదు, డెల్టా W ఇజ్ ఈక్వల్ టు NRDT అని కూడా రాయొచ్చు. ఇట్ డిపెండ్స్. ఓకే, సో ఫంక్షన్గా ఇస్తే అలా రాయాలన్నమాట. ఏమన్నా అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది కదా. సో ఇది అనమాట రకరకాల, అంటే ఇంక వీటన్నిటిలో నుంచి ఫార్ములా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్, ప్రెషర్ వేరీ అయినప్పుడు, వాల్యూమ్ వేరీ అయినప్పుడు ప్రతిదీ ఫార్ములా కండిషన్స్ తెలుసుకుంటే ఇంకా ప్రాబ్లమ్స్ వీటిని దాటి ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉందా? ఇవన్నీ కూడా నేను ఎలా చెప్తాను అంటే ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ అనాలిసిస్ చేసి ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ ఉన్న వాటన్నిటిని అప్లికేషన్ లాగా నేర్చుకుంటాం అన్నమాట మనం. ఓకే, సో ఇంకొక అప్లికేషన్ ఆఫ్ వర్క్ డన్ ఏంటి అంటే వర్క్ డన్ నాట్ ఓన్లీ బై ద సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఛాంబర్ ఉంది, దీని మీద పిస్టన్ ఉంది. ఓకే, దీంట్లో గ్యాస్ ఉంది. అయితే ఈ పిస్టన్ని తీసుకెళ్ళి ఒక స్ప్రింగ్కి కనెక్ట్ చేసాము అనుకోండి. అలాగే ఈ పిస్టన్ యొక్క వెయిట్ కూడా దీని మీద యాక్ట్ అవుతుంది, గ్యాస్ మీద యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు వర్క్ ఎనర్జీ థీరం అప్లై చేయాలి వర్క్ అంటే. ఓకే, సో ఇక్కడ ఎవరెవరి వల్ల వర్క్ జరుగుతోంది? ఒకటి స్ప్రింగ్ ఫోర్స్ వల్ల వర్క్ జరుగుతోంది, వెయిట్ ఆఫ్ ద పిస్టన్ వల్ల వర్క్ జరుగుతోంది, అండ్ ఆల్సో ఈ వర్క్ కూడా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్ బై ద స్ప్రింగ్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ ప్లస్ అవర్ నార్మల్ PdV కూడా యాక్ట్ అవుతుంది అనుకుందాం. వర్క్ డన్ బై ద గ్యాస్ ఉంది. సో వర్క్ డన్ బై ద స్ప్రింగ్ ఫోర్స్ ప్లేస్లో ఏం రాయాలి? -12 kx². ఎందుకంటే స్ప్రింగ్ ఫోర్స్ పైకి యాక్ట్ అయితే mg కిందకి యాక్ట్ అవుతుంది కాబట్టి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. ప్లస్ వర్క్ డన్ బై ద వాట్ ఈస్ ఇట్? వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఇప్పుడు ఇది ఎక్స్ ఎలాంగేట్ అయ్యింది అంటే ఇక్కడ ఉండే పిస్టన్ ఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయింది కదమ్మా. ఏమైనా అర్థమవుతుందా? సో స్ప్రింగ్ ఎక్స్ డిస్టెన్స్ కిందకి ఎలాంగేట్ అయింది అంటే పిస్టన్ కూడా ఎక్స్ డిస్టెన్స్ కిందకి వెళ్తుంది. సో వర్క్ డన్కి ఏం రాయాలి? mgx ప్లస్ PdV, వర్క్ డన్ బై ద సిస్టమ్. కొంచెం ఏమైనా అర్థమవుతుందా లేదా? సో మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇలా ఆలోచించాల్సి ఉంటుంది. ఇన్ని రకాల క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి వర్క్ డన్ నుంచి. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వర్క్ డన్ ఫ్రమ్ PV డయాగ్రమ్స్. PV డయాగ్రమ్స్ అన్నా, ఇండికేటర్ డయాగ్రామ్ అన్నా, PV కర్వ్ అన్నా మీనింగ్ సేమ్.
ఓకే, సో ఈ పదాలన్నిటికీ అలవాటు పడండి. పీవీ డయాగ్రామ్ అన్నా ఇండికేటర్ డయాగ్రామ్ అన్నా అన్నిటికీ మీనింగ్ సేమ్. సో దీంట్లో పీవీ డయాగ్రామ్లో వర్క్ డన్ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఏరియా అండర్ ఇండికేటర్ డయాగ్రామ్ ఆర్ పీవీ గ్రాఫ్. పీవీ గ్రాఫ్, పీవీ డయాగ్రామ్, ఇండికేటర్ డయాగ్రామ్ ఈ పదాలన్నిటికీ మీనింగ్ ఒకటే. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బి రిమెంబర్డ్. అయితే ఇందులో ఇంకొక పాయింట్ ఏంటి అంటే సైన్ కన్వెన్షన్స్ అప్లై చేసేటప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి పాజిటివ్. యాంటీ క్లాక్ వైజ్కి ఆపోజిట్ ఏంటి? యాంటీ క్లాక్ వైజ్కి ఆపోజిట్ అంకుల్ క్లాక్ వైజ్ కాదు, జస్ట్ జోకింగ్. సో యాంటీ క్లాక్ వైజ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి నెగిటివ్. సో ఈ పాయింట్లన్నీ క్లియర్గా ఉంటే వీ కెన్ ప్రొసీడ్ ఫర్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారు చూద్దాం. ఆల్మోస్ట్ ఎగ్జాంపుల్స్ అంటే మీకు అప్లికేషన్స్ లాగానే అనుకోండి. ఫస్ట్ ఏంటంటే వెన్ ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్. ప్రెషర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుంది చూద్దాం. ఇందులో ఎప్పుడు కూడా యూజువల్గా గుర్తుపెట్టుకోండి, ప్రెషర్ ఈజ్ కన్సిడర్డ్ ఆన్ వై యాక్సిస్, వాల్యూమ్ ఈజ్ కన్సిడర్డ్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో ప్రెషర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, ప్రెషర్ కాన్స్టెంట్ అంటే వాల్యూమ్ వేరియబుల్. సో వాల్యూమ్ క్యాన్ గ్రాఫ్ తప్పు గీసాను. సో ప్రెషర్ కాన్స్టెంట్ కదా, సో ప్రెషర్ కాన్స్టెంట్ అన్నప్పుడు వాల్యూమ్ కెన్ ఇంక్రీజ్, వాల్యూమ్ కెన్ డిక్రీజ్. ప్రెషర్ కాన్స్టెంట్ అయినప్పుడు వాల్యూమ్ కెన్ ఇంక్రీజ్, వాల్యూమ్ కెన్ డిక్రీజ్. ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతోంది, సో ఇది ఇనీషియల్ వాల్యూమ్, ఇది వచ్చేసి ఫైనల్ వాల్యూమ్. యామ్ ఐ రైట్? ఇక్కడ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది ఇనీషియల్ వాల్యూమ్, ఇది ఫైనల్ వాల్యూమ్. సో ఇక్కడ వర్క్ డన్ ఫార్ములా కావాలి అంటే డెల్టా డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు ఈ ప్రెషర్ ఏంటి పి. సో దీనికి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏరియా అండర్ ద గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా అండర్ ద గ్రాఫ్ ఏమైంది? మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే ఫ్రీ ఎండ్స్ నుంచి లైన్స్ ఎక్స్ యాక్సిస్ మీదకి డ్రాప్ చేయండి. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఫ్రీ ఎండ్స్ నుంచి 2 లైన్స్ ఎక్స్ యాక్సిస్ మీదకి డ్రాప్ చేయండి. అక్కడ మీకు వచ్చే షేప్ ఏంటి చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏ షేప్ వచ్చింది మనకి? ఒక స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్, రైట్? క్వాడ్రాంట్. ఇక్కడ కూడా అంతే కదా, స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్. స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్కి ఏరియా ఫార్ములా ఏంటి? సైడ్ ఇంటూ సైడ్. సో సైడ్ ఇంటూ సైడ్, ఈ సైడ్ వాల్యూ ఎంత? పి. పి ఇంటూ ఈ సైడ్ వాల్యూ ఎంత? ఫైనల్ మైనస్ ఇనీషియల్, ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనీషియల్ వాల్యూమ్. దీనికి కూడా అంతే, డెల్టా డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు ఈ సైడ్ ఇంటూ ఈ సైడ్ వాల్యూ ఎంత? పి ఇంటూ ఫైనల్ మైనస్ ఇనీషియల్లే వేసుకోవాలి. మరి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది చూడండి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. బికాస్ ఇట్ ఈస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ నెగిటివ్ సింబల్ పెట్టుకోవాలి. సో ఈ వర్క్ డన్ పాజిటివ్, ఈ వర్క్ డన్ నెగిటివ్. ఆబ్వియస్గా ఎప్పుడు కూడా వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే వర్క్ డన్ పాజిటివ్, వాల్యూమ్ డిక్రీజ్ అయితే వర్క్ డన్ నెగిటివ్. నెక్స్ట్ కేసు ఏంటి అంటే, నెక్స్ట్ కేసు ప్రెషర్ కాన్స్టెంట్ తీసుకున్నాం కదా, వాల్యూమ్ కాన్స్టెంట్ తీసుకుందాం. వెన్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రెషర్ వేరియింగ్. వాల్యూమ్ వేరియింగ్ అంటే ప్రెషర్ వేరియింగ్, వాల్యూమ్ కాన్స్టెంట్. సో ప్రెషర్ ఇంక్రీజింగ్, ప్రెషర్ డిక్రీజింగ్. ప్రెషర్ ఇంక్రీజ్ అయితే ఏంటి, డిక్రీజ్ అయితే ఏంటి? వాల్యూమ్ కాన్స్టెంట్ అయినప్పుడు ఏం చెప్పుకున్నాము? వర్క్ డన్ 0. సో ఇంకేం ఆలోచించక్కర్లా, ఇందులో ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా సెకండరీ. ప్రైమరీ థింగ్ ఏంటి అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ అయింది అంటే ఖచ్చితంగా వర్క్ డన్ ఏమైపోవాలి? 0 అయిపోతుంది. ఖచ్చితంగా వర్క్ డన్ 0 అయిపోతుంది. నెక్స్ట్ అప్లికేషన్, ఇన్ కేస్ ఆఫ్ సైక్లిక్ ప్రాసెస్. In case of cyclic process, ఇందులో చాలా రకాల ప్రాసెసెస్లు ఉంటాయి, అవన్నీ నేను ఇంకా చెప్పలేదు మీకు, బికాజ్ అవన్నీ చాలా బేసిక్స్. సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ఒక ప్రాసెస్ స్టార్ట్ అయిన చోటుకే మళ్ళీ తిరిగి వస్తే దానిని సైక్లిక్ ప్రాసెస్ అంటారు. సో ఇఫ్ ఎనీ ప్రాసెస్, డ్యూరింగ్ ఎనీ ప్రాసెస్
if the system is coming back to its initial state, then it is called cyclic process. Cyclic process కాకపోతే అంటే సిస్టమ్ దాని ఇనీషియల్ స్టేట్కి రావట్లేదు అనుకుంటే, ఓకే, సైక్లిక్ ప్రాసెస్లోనే ఇంకొకటి ఉంది, రివర్సిబుల్ ప్రాసెస్ రివర్సిబుల్ ప్రాసెస్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, రైట్? రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఒక ఏ పాత్లో అయితే సిస్టమ్ వెళ్ళిందో తిరిగి అదే పాత్లో వెనక్కి వస్తే అది రివర్సిబుల్ ప్రాసెస్ అవుతుంది. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ద సిస్టమ్ కెనాట్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఇనీషియల్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఐస్ని మెల్ట్ చేశారు అనుకోండి, ఐస్ని ఏ ప్రాసెస్లో అయితే మెల్ట్ చేశారో, అంటే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేసి మెల్ట్ చేశారో అదే అమౌంట్ ఆఫ్ హీట్ రిమూవ్ చేస్తే మళ్ళీ వాటర్ ఐస్గా మారిపోతుంది. సో అది రివర్సిబుల్ ప్రాసెస్. కానీ పేపర్ని బర్న్ చేశారు, పేపర్ని బర్న్ చేస్తే మళ్ళీ తిరిగి పేపర్గా వస్తుందా యాషెస్ నుంచి? రాదు కదా, అది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. సో అదనమాట రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, సైక్లిక్ ప్రాసెస్. సో మనము సైక్లిక్ ప్రాసెస్ ఎగ్జాంపుల్స్ కొన్ని తీసుకుందాం. ప్రతిదానికి గుర్తుపెట్టుకోండి, ఒక గ్రాఫ్ నుంచి వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏరియా అండర్ ద గ్రాఫ్ మాత్రమే చేయాలి. సో గ్రాఫ్ గీసుకుందాం. ప్రెషర్, వాల్యూమ్ ఇక్కడ ఉంది. సో మన గ్రాఫ్ షేప్ ఎలా ఉందంటే సైక్లిక్ ప్రాసెస్ కదా. సైక్లిక్ ప్రాసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయింది, ఏ టు బి వెళ్ళింది, మళ్ళీ బి టు సి వచ్చింది, సి టు డి వచ్చింది, ఇక్కడ డి, అండ్ పెన్ డి టు ఏ వెళ్ళింది ప్రాసెస్. సో ఈజ్ ఇట్ అ సైక్లిక్ ప్రాసెస్ ఆర్ నాట్? ఎస్, ఇట్ ఈస్ అ సైక్లిక్ ప్రాసెస్. సో ఇప్పుడు వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి. వర్క్ డన్కి ఫార్ములా ఏంటి? ఏరియా అండర్ ద గ్రాఫ్. సో ఏరియా అండర్ ద గ్రాఫ్ అంటే ఇది కదా మన ఏరియా అండర్ ద గ్రాఫ్. సో ఇందులో గ్రాఫ్ ఏ షేప్లో ఉంది? స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో దీని ఏరియా ఫార్ములా ఏంటి? సైడ్ ఇంటూ సైడ్. సైడ్ ఇంటూ సైడ్ కాబట్టి ఇవి మనం తెలిస్తే చాలు. సో ఇక్కడ ఇది V1 V2 అనుకుందాము, P1 P2 అనుకుంటే వర్క్ డన్కి ఫార్ములా ఏమొస్తుంది? డెల్టా W ఇజ్ ఈక్వల్ టు P2 మైనస్ P1 ఒక సైడ్ ఇంటూ ఇంకొక సైడ్ V2 మైనస్ V1. ఓకే, సో ఇప్పుడు దీనికి పాజిటివ్ పెట్టుకోవాలా నెగిటివ్ పెట్టుకోవాలా? క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి పాజిటివ్ వర్క్ డన్. ఇదే సేమ్ గ్రాఫ్ రివర్స్లో ఇస్తే మనకి నెగిటివ్ వర్క్ డన్ అయిపోతుంది. వెరీ సింపుల్. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక సైక్లిక్ ప్రాసెస్ తీసుకుందాం. ప్రెషర్, వాల్యూమ్, ఒక గ్యాస్ ఏ దగ్గర స్టార్ట్ అయింది, ఇట్ హ్యాస్ గాన్ టు ఓకే బి అండ్ ట్రయాంగిల్ షేప్ తీసుకుందాం, అది నా ఉద్దేశం. ఏబిసి ఈసారి ఏ టు సి, సి టు బి, బి టు ఏ ఇలా వెళ్ళింది అనుకుందాం. ఓకే, సో పేర్లు మనకు అవసరం లేదు. సో ఇప్పుడు ఇందులో కూడా మనకి తెలిసిందేంటి? ఇది V1 V2, ఇక్కడికి వచ్చేటప్పటికి P1 P2. పాజిటివ్వా నెగిటివ్వా, ఏది V1 ఏది V2, ఏది ఎక్కువ ఏది తక్కువ, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. జస్ట్ ఫార్ములా రాయడం, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా చూసుకోవడం. సో ఫస్ట్ దీనికి వర్క్ డన్ కావాలి అంటే ఇది ఏ షేప్లో ఉంది? ట్రయాంగిల్ షేప్లో ఉంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత? V2 మైనస్ V1, హైట్ ఎంత? P2 మైనస్ P1. సో హాఫ్ ఇంటూ P2 మైనస్ P1 ఇంటూ V2 మైనస్ V1. ఇప్పుడు పాజిటివ్వా నెగిటివ్వా ఆలోచించండి. సో ఇది పాజిటివ్వా నెగిటివ్వా? ఇప్పుడు మనకి చూస్తే దిస్ ఈజ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి, నెగిటివ్ వర్క్ డన్. సో ఇలా మాత్రమే ఆలోచించండి. V1 ఎక్కువ, V1 తక్కువ, V2 తక్కువ ఇలాంటివి ఏం ఆలోచించద్దు. ఫస్ట్ ఫార్ములా వేసేయండి. వేసేసిన తర్వాత అది క్లాక్ వైజ్లో ఉంటే పాజిటివ్ సింబల్ పెట్టుకోండి, యాంటీ క్లాక్ వైజ్లో ఉంటే నెగిటివ్ సింబల్ పెట్టుకోండి. ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. PV గ్రాఫ్, PV, దీనికి ఇంకొకటి కూడా గీసేస్తాను నేను ఇక్కడ. ఇంకొక ఎగ్జాంపుల్ PV. ఒకటి కంప్లీట్ సర్కిల్ ఉంది, ఇంకొకటి ఎలిప్స్. సర్కిల్కి ఎలిప్స్కి డిఫరెన్స్ తెలుసు కదా మీకు. ఎలాంగేటెడ్ సర్కిల్ని మనం ఎలిప్స్ అంటాం. సో మీకు జస్ట్ ఇవి తెలుసు, ఇది P1 ఇది P2, అలాగే ఇది V1 ఇది V2.
ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాంటీ క్లాక్ వైజ్ తీసుకుందాము, ఒకటి క్లాక్ వైజ్ తీసుకుందాం. ఏం తీసుకున్నా పర్లే. ఇంకా మీకు అర్థమైంది కదా, యాంటీ క్లాక్ వైజ్లో ఉంది అంటే నెగిటివ్ సింబల్ పెట్టుకోవాలి, క్లాక్ వైజ్లో ఉంది పాజిటివ్ సింబల్ పెట్టుకోవాలి, అంతే. ఇప్పుడు వర్క్ డన్కి ఫార్ములా రాసుకోండి. వర్క్ డన్కి ఫార్ములా ఇందులో ఏమవుతుంది? వర్క్ డన్ అంటే ఏంటి? ఇక్కడ ఏరియా ఆఫ్ సర్కిల్ రాసుకోవాలి. సర్కిల్కి ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్, రైట్? సో పై ఆర్ స్క్వేర్లో రేడియస్ తెలీదు, మనకేం తెలుసు? ఈ రెండు తెలుసు అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ డయామీటర్. అర్థమవుతుందా? ఇదొక డయామీటర్, ఇదొక డయామీటర్. డయామీటర్ తెలిసినప్పుడు ఫార్ములా ఏంటి? పై డి స్క్వేర్ బై 4. సో పై బై 4 ఇంటూ d1 ఇంటూ d2 రాద్దాం. సో p1 మైనస్ p2 ఇంటూ v1 మైనస్ v2 ఆర్ v2 మైనస్ v1, p2 మైనస్ p1 ఇంటూ v2 మైనస్ v1. పాజిటివా నెగిటివా అనేది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మీద డిపెండ్ అవుతుంది. సో పాజిటివ్ నెగిటివ్ తర్వాత ఆలోచించండి, అది యాంటీ క్లాక్ వైజ్ డిసైడ్ చేస్తుంది. ఫార్ములా రాసేటప్పుడు ఇంకేం ఆలోచించద్దు, నార్మల్ మ్యాథమెటిక్స్ ఫార్ములా మాత్రమే అప్లై చేయండి. మీకు తెలుసో తెలీదో ఎలిప్స్కి ఏరియా ఫార్ములా ఏంటి అంటే, ఏరియా ఆఫ్ ఎలిప్స్కి ఫార్ములా పై ఏబి. ఏరియా ఆఫ్ ఎలిప్స్కి ఫార్ములా పై ఏబి. ఏ అంటే సెమీ మేజర్ యాక్సిస్, దీనిని ఏ అంటాము. మైనర్ యాక్సిస్, మేజర్ యాక్సిస్ని బి అంటారు. ఈ లెంత్ ఏ, ఈ లెంత్ బి. సో ఇక్కడ వర్క్ డన్కి ఫార్ములా ఏమవుతుంది? పై ఇంటూ ఈ వాల్యూ v2 మైనస్ v1, ఈ వాల్యూ p2 మైనస్ p1. సో పై ఇంటూ p2 మైనస్ p1 ఇంటూ v2 మైనస్ v1. ఇంక ఇప్పుడు ఇలాంటి వాటిలో ఎలాంటి ఫార్ములా ఇచ్చినా మీరు చేయగలరా లేదా? సో మీరు చేయగలను అనుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇచ్చే ఎగ్జాంపుల్ ప్రాబ్లంకి ఆన్సర్ నేను చెప్పను, మీ అంతటా మీరే ఫైండ్ అవుట్ చేసి కామెంట్స్లో నాకు చెప్పాలి. దీని ఆన్సర్ నేను చెప్పట్లేదు, ఖచ్చితంగా నాకు కామెంట్స్లో మీరు చెప్పాలి. ఓకే, ఒకటి, దేర్ ఆర్ 2 సర్కిల్స్. ఓకే, సో వన్ ఈజ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే ఇలా వెళ్తుంది అనమాట, ఒక ప్రాసెస్ ఇలా వెళ్ళింది. ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది, రెండోది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. ఒకటి ఇలా ఉంది, ఇంకొకటి ఇలా ఉంది. ఓకే, సో హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇప్పుడు దీని టోటల్ వర్క్ డన్ ఏంటి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. రెండిటికి రేడియస్ సేమ్. ఓకే, ఇలా ఓకే, మీకు ఇంకా ఈజీగా ఉండేది ఇస్తాను. సరే, ఇది కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు, ఈ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను ఉండండి. ఇంకొక ఎగ్జాంపుల్. సరే, ఓకే, ఇలా ఉంది చూడండి. ఒక ప్రాసెస్ ఇలా వెళ్ళింది. ఓకే, ఏ టు బి, బి టు సి, సి టు డి, డి టు ఏ. పోనీ ఇది అర్థమవుతుందేమో చూడండి. సో ఇక్కడ మీకు వాల్యూస్ v1, v2, ఇక్కడ వాల్యూస్ p1, p2. దీనికి వర్క్ డన్ ఎంత క్యాలిక్యులేట్ చేసి కామెంట్స్లో చెప్పండి. దీనిని బట్టి ఎంతమందికి టాపిక్ అర్థమైంది అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఎంతమందికి టాపిక్ అర్థమైంది అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఈ ప్రాసెస్కి వర్క్ డన్ అంతా నాకు క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. ఓకే, నెక్స్ట్, ఇవన్నీ దేంట్లో అంటే క్లోజ్డ్, సైక్లిక్ ప్రాసెస్. వీటిని క్లోజ్డ్ సిస్టమ్స్ అని కూడా అంటారు, సైక్లిక్ ప్రాసెస్. అలా కాకుండా ఓపెన్ గ్రాఫ్స్ ఉన్నప్పుడు ఎలాగా? నాన్ సైక్లిక్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? నాన్ సైక్లిక్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఒకసారి చూపిస్తాను చూడండి. ప్రెషర్, వాల్యూమ్, ఒక సిస్టమ్ ఏ దగ్గర స్టార్ట్ అయింది, ఇట్ రీచ్ టు, ఇక్కడ రాసానా బి, ఇట్ రీచ్డ్ టు పాయింట్ బి అండ్ దెన్ ఇట్ హ్యాస్ గాన్ టు పాయింట్ సి, దెన్ ఇట్ రీచ్డ్ టు పాయింట్ డి, ఇక్కడ ఆగిపోయింది. సో ఇలాంటి వాటికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే నేను ఆల్రెడీ దీని గురించి ఇందాక చెప్పేశాను. ఇన్కంప్లీట్ సిస్టమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఎండ్ పాయింట్స్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక లైన్ డ్రాప్ చేయండి. ఎండ్ పాయింట్స్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి లైన్ డ్రాప్ చేయండి. ఇప్పుడు ఈ ఏరియా మొత్తం వర్క్ డన్ అవుతుంది. సో డెల్టా డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు ఏరియా అండర్ గ్రాఫ్. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం లేదు, 2 ముక్కలుగా డివైడ్ చేయండి. ఇలా డివైడ్ చేశారనుకోండి, ఇదొక రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 1
ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 2 అలా చేసుకుంటే సరిపోతుంది, జస్ట్ అడిషన్ చేయడమే. సో దీంట్లోనే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, పోనీ మీకు అర్థం కాకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ప్రెషర్, వాల్యూమ్, మీకు ఇచ్చిన గ్రాఫ్ ఇలా ఉంది. ఒక బాడీ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గరికి రీచ్ అయింది. సో దీంట్లో ఇప్పుడు మీరు వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చెప్పాను, ఓపెన్ ఎండ్స్ దగ్గర నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి లైన్ గీయండి. ఓపెన్ ఎండ్స్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి లైన్ గీసాము. సో ఇది V1, ఇది V2, నెక్స్ట్ ఇది P1, ఇది P2. సో ఏరియా అండర్ ద గ్రాఫ్ అంటే ఏమైంది, హాఫ్ ఆఫ్ సర్కిల్ ఏరియా అయ్యింది. సో ఏరియా అండర్ ద గ్రాఫ్ అంటే హాఫ్ ఆఫ్ సర్కిల్ ఏరియా. సో హాఫ్ ఆఫ్ సర్కిల్ ఏరియా కాబట్టి వర్క్ డన్ ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ సర్కిల్ ఏరియా. సర్కిల్ ఏరియా మనం యూజువల్గా ఏం తీసుకుంటాము, ఇది ఇంటూ ఓన్లీ డయామీటర్. ఇది డయామీటర్ కాబట్టి ఫస్ట్ πr², రైట్. సో పై ఒక రేడియస్ ఎంత, V1 మైనస్ V2 ఇంటూ ఇంకొక రేడియస్ కావాలి అంటే P2 మైనస్ P1/2. ఏమైనా అర్థమైందా, రేడియస్ కావాలి, P1 మైనస్ P2 డయామీటర్, అందులో హాఫ్ చేస్తే రేడియస్ కాబట్టి ఇలా రాశాను. సో πr²/2 ఇలాగా హాఫ్ మాత్రమే ఉన్నప్పుడు, అంటే సైక్లిక్ ప్రాసెస్ కాకపోతే ఏం చేయాలమ్మా, సైక్లిక్ ప్రాసెస్ కాకపోతే గనక ఏం చేయాలి, ఓపెన్ ఎండ్స్ నుంచి 2 లైన్స్ ఎక్స్ యాక్సిస్ మీదకి డ్రాప్ చేయండి, చాలు, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. అక్కడ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇదమ్మా వర్క్ డన్లో రకరకాలుగా ఉంటుందన్నమాట. మనకి వర్క్ డన్ బాగా అర్థమైపోతే నౌ వీ విల్ మూవ్ ఆన్ టు హీట్ ఎనర్జీ ఉంది. ఇంకా మనకి డెల్టా క్యూ గురించి ఒకటి అర్థం చేసుకోవాలి. డెల్టా క్యూ గురించి అర్థం చేసుకోవాలి అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ గురించి కంప్లీట్ ఐడియా ఉండాలి. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ గురించి సరిగ్గా విన్నారా లేదా. దీంట్లో మనకి 2 రకాల స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్, ఇంకా చెప్పాలంటే రకరకాల స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ ఉంటాయి. ఒకటి గ్రామ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, గ్రామ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఇంత పెద్ద పెద్ద పేర్లు ఎందుకు పెడతారో అర్థం కాదు. ఇంకొకటి మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఓకే, గ్రామ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ రాసేటప్పుడు మాత్రమే ఉంటుంది, కానీ సింబల్ రెండిటికి సేమ్. ఒకటి పెద్ద లెటర్తో రాస్తే ఇంకొకటి చిన్న లెటర్తో రాస్తారు, బట్ 2 సీలే. మరి ఎగ్జామ్లో ఎలా ఐడెంటిఫై చేయాలి మేడం, 2 సీలు ఒకటే సైజులో ఇస్తే ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే యూనిట్స్ చూసి ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ నీకు ఇచ్చిన సి గనక జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్లో ఉంటే అది ఓకే, జౌల్ పర్ కేజీ అన్న గ్రామ్ తీసుకోండి, ఏమైనా ఇలా ఉంటే ఇదన్నమాట. అలా కాదు, నీకు ఇచ్చిన సి మోల్ జౌల్ పర్ మోల్ పర్ కెల్విన్. సో ఈ యూనిట్ ఉంటే దాన్ని గ్రామ్ స్పెసిఫిక్ హీట్గా కన్సిడర్ చేయాలి. యూనిట్లో మోల్ రాసి ఉంటే దానిని మోలార్ స్పెసిఫిక్ హీట్గా కన్సిడర్ చేయాలి. ఇంతకంటే వేరే దారేం లేదు, అంతే. ఇవి కాకుండా ఇంకో 2-3 రకాలు ఉన్నాయి. ఇంకో 2 రకాలు ఏంటి అంటే, ఒకటి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ ఒకటి కాన్స్టాంట్ వాల్యూమ్, రెండోది కాన్స్టాంట్ ప్రెషర్. బికాస్ మనం డీల్ చేసేది గ్యాసెస్తో, గ్యాసెస్ని డీల్ చేయడం అంత ఈజీ కాదు. సో గ్యాస్ని హీట్ చేసేటప్పుడు దాని ప్రెషర్ వాల్యూమ్ 2 వేరీ అవుతాయి కాబట్టి ఒకసారి గ్యాస్ని ప్రెషర్ కాన్స్టెంట్గా పెట్టి హీట్ చేస్తారు, ఇంకొకసారి గ్యాస్ని వాల్యూమ్ కాన్స్టెంట్గా పెట్టి హీట్ చేస్తారు. సో వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటే దానిని సివిగా రాస్తారు, ప్రెషర్ కాన్స్టెంట్ అయితే సిపి. మీరు ఏ క్వాంటిటీని కాన్స్టెంట్గా పెడుతున్నారో దానిని ఇక్కడ సఫిక్స్లో రాస్తారు. ఇక్కడ వి ఉంది అంటే వాల్యూమ్ కాన్స్టెంట్, ఇక్కడ పి ఉంది అంటే ప్రెషర్ కాన్స్టెంట్. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకంటే డెల్టా క్యూని అర్థం చేసుకోవడానికి. డెల్టా క్యూ ఒకవేళ హీట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర సప్లై చేస్తే ఫార్ములా ఎంసిపి డెల్టా తీటా అవుతుంది. అదే హీట్ కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర సప్లై చేస్తే ఎంసివి డెల్టా తీటా అవుతుంది. ఓకే, ఇంత ఉంది స్టోరీ. ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మనకి
ఈ సిపి ఒకటే వెళ్తుంది అనమాట. సిపిసివిలు ఇక్కడ నుంచి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కూడా మిక్స్ అయిపోతుంది. సేమ్ సిపిసివిలు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో కూడా వాడతాము. ఈ సిపిసివి వేరు, ఆ సిపిసివి వేరు కాదు, అంతా ఒకటే. ఓకే, సో సిపిసివిల గురించి ఫస్ట్ అర్థం చేసుకుందాము, తర్వాత మళ్ళీ డెల్టా క్యూ దగ్గరికి వద్దాము. సో అసలు ఈ సిపిసివిలకి ఫార్ములాలు ఏంటి? రకరకాల ఫార్ములాలు ఉంటాయన్నమాట. ఇక్కడ సిపిసివి అన్నప్పుడు మనకి ఇంట్రడ్యూస్ అయ్యేది ఏంటి అంటే ఫస్ట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇదంతా కూడా మళ్ళీ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లోంచి వెళ్తుంది అనమాట. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని ఎఫ్తో సింబలైజ్ చేస్తారు. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో మనకు ఒక ఫార్ములా ఉంది, U = n టైమ్స్ ఆఫ్ F/2 RT. ఇది ఎవరికైనా ఏమైనా గుర్తుంటే కనుక ఇందులో n అనేది నంబర్ ఆఫ్ మోల్స్ని ఇండికేట్ చేస్తుంది, F అనేది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని ఇండికేట్ చేస్తుంది. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. R వాల్యూ తెలుసు కదా, R అనేది ఏంటి? యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ 8.314 J/mol/Kelvin. ఇది మీకు ఆల్రెడీ R వాల్యూ తెలుసు మీకు, సో అది నేను చెప్పట్లేదు. సో ఇక్కడి నుంచి మోనో అటామిక్, డై అటామిక్, ట్రై అటామిక్ అనే గ్యాసెస్కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వాల్యూస్ తెలియాలి. దానిని బట్టి సిపిసివి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తారు. స్వాహా. సో మీకు డైరెక్ట్గా ఒక గ్రాఫ్ ఇచ్చానేంటి, ఒక టేబుల్ ఇచ్చేస్తాను. బట్ ఫస్ట్ సిపిసివికి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో ఫార్ములా రాద్దాం. సివికి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో ఫార్ములా ఏంటి అంటే F/2R. సిపికి వచ్చేటప్పటికి 1 + F/2R. ఓకే, సో ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ సిపిసివికి రిలేషన్స్ ఉన్నాయి, అవన్నీ తర్వాత రాద్దాము. ముందు ఒక టేబుల్ రాసేసుకుందామా. టేబుల్ ఏంటి అంటే we will consider mono atomic gas, next diatomic gas, అలాగే ట్రైఅటామిక్ ఆర్ పాలిఅటామిక్. ట్రైఅటామిక్ లేదా పాలిఅటామిక్ అని కూడా అనుకుంటాం దీన్నే. సో వీటికి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏంటి, అలాగే సివి వాల్యూ ఏంటి, సిపి వాల్యూ ఏంటి, గామా వాల్యూ ఏంటి చూద్దాం. గామా పేరు ఎప్పుడైనా విన్నట్లుందా? పవన్ కళ్యాణ్ పేరు అయితే వింటాం కానీ గామా పేరేం వింటాము కదా. గామా అనే దాని పేరేంటి అంటే అడియాబాటిక్ కాన్స్టెంట్. గామా వాల్యూ ఏంటి, గామా పేరేంటి? అడియాబాటిక్ కాన్స్టెంట్. గామా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ద ఫేమస్ రిలేషన్ CP/CV = గామా. CP/CV = గామా అనమాట. ఇంక ఇక్కడి నుంచి మొత్తం అలా మీరు అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ రాసుకుందాం ఫస్ట్. మోనో అటామిక్కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3, డై అటామిక్కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 5, ట్రై అటామిక్కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 6 or 7. ఎందుకు 2 ఉన్నాయి మళ్ళీ ఇక్కడ స్టోరీలో ట్విస్ట్ ఎందుకు అంటారా? ట్రై అటామిక్లో 2 రకాలు ఉంటాయి, లీనియర్ పెయిర్, నాన్ లీనియర్ పెయిర్. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ CO2 లీనియర్ బాండ్ 180 degrees ఉంటుంది బాండ్ యాంగిల్. H2O నాన్ లీనియర్ పెయిర్. ఇక్కడ హెచ్ ఉండి 2 Oలు ఇలా కిందకు ఉంటాయి కదా, సో అది నాన్ లీనియర్ పెయిర్ అనమాట. సో లీనియర్ పెయిర్ అయితే 6 తీసుకుంటాము, నాన్ లీనియర్ పెయిర్ అయితే 6 తీసుకుంటాం, లీనియర్ పెయిర్ అయితే 7 తీసుకుంటాం. సో ఇప్పుడు CV రాయాలి. CV ఏంటి? F/2R కదా. సో ఇక్కడ ఎంత వస్తుంది? 3/2R. ఇక్కడ ఎంత వస్తుంది? 5/2R. ఇక్కడ 7/2R తీసుకుందాం, 6 కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ సిపికి వచ్చేటప్పటికి 1 + 3/2, రైట్? 1 + 3/2 ఎంత? 5/2R. అలాగే ఇక్కడ 7/2R, ఇక్కడ ఎంత వస్తుంది? 9/2R. సో CP/CV చేయండి. CP/CV చేస్తే ఇది ఎంత వచ్చింది? 5/3, ఇది 7/5, అండ్ ఇది వచ్చేటప్పటికి 9/7. అయితే వీటిని ఇలా గుర్తుపెట్టుకోవడం కన్నా ఇది అప్రాక్సిమేట్ వాల్యూ 1.67, దీని అప్రాక్సిమేట్ వాల్యూ 1.4, దీని అప్రాక్సిమేట్ వాల్యూ 1.3, దీని వాల్యూ 1.29, 1.30, 1.31 అలా వ్యారీ అవుతూ ఉంటుంది. ఇవి జస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూస్. ఇక్కడ 1.666 వస్తుంది, మనం రౌండ్ ఆఫ్ చేసి రాసాం. ఈ టేబుల్ కనుక మైండ్లో లేకపోతే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఓం ఫట్ స్వాహా. సో ప్రాబ్లమ్స్ చేయగలగాలి సిపిసివిలో అంటే ఖచ్చితంగా ఈ టేబుల్ మైండ్లో బై హార్ట్ వచ్చేయాలి.
నిద్రలో కలవరించేయాలన్నమాట, అంత బాగా వచ్చేసేయాలి. ఓకే, ఇప్పుడు సిపిసివికి సంబంధించి బోల్డ్ అన్ని ఫార్ములాలు చూసేద్దాము. ఒకటి రిలేషన్ బిట్వీన్ సిపిసివి చూద్దాం. సిపి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సివి. ఏంటంటో రాసేస్తున్నాను నేను. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్. బేసిక్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఆర్ అనేది ఏంటి? యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. అదే స్మాల్ ఆర్లో రాసుకోవాలి. మోలార్లో రాయాలి అంటే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై క్యాపిటల్ ఎం. ఓకే, మోలార్లో రాయాలి అంటే ఆర్ బై క్యాపిటల్ ఎం రాసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక రిలేషన్, సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా. సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా. నెక్స్ట్ ఇందాక రాసిన ఫార్ములా మళ్ళీ రాద్దాము. సివి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై 2R. అలాగే సిపి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎఫ్ బై 2R. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏంటి అంటే సిపి ఇన్ టర్మ్స్ ఆఫ్ గామా రాద్దాం. సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై గామా మైనస్ 1. సిపి ఈజ్ ఈక్వల్ టు గామా ఆర్ బై గామా మైనస్ 1. మీకు యాక్చువల్గా సివీలు గుర్తుంటే చాలు, ఎందుకంటే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ నుంచి సిపి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అట్లీస్ట్ సివీల వరకు గుర్తుండేలాగా చూసుకోండి. ఇవన్నీ సివిలకి సంబంధించి ఫార్ములే. అలా కాకుండా మిక్స్చర్ ఆఫ్ గ్యాస్ ఉంది అనుకోండి, మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ అంటే N1 మోల్స్, N2 మోల్స్, N3 మోల్స్, రకరకాల మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నాయి. అప్పుడు సివి మిక్స్డ్ అంటే ఆ మిక్స్చర్ యొక్క సివి ఫైండ్ అవుట్ చేయాలి. N1 CV1 ప్లస్ N2 CV2 ప్లస్ N3 CV3 ప్లస్ అండ్ సో ఆన్ బై N1 ప్లస్ N2 ప్లస్ N3 ప్లస్ అండ్ సో ఆన్. సో ఒక గ్యాస్ N1 మోల్స్ తీసుకున్నాము, దాని CV1, N2 మోల్స్ CV2 ఇలా ఇచ్చారు మనకి. సో సివి మిక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సేమ్ వే సిపి మిక్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సిపి మిక్స్ ఇస్ ఈక్వల్ టు N1 CP1 ప్లస్ N2 CP2 ప్లస్ అండ్ సో ఆన్ బై N1 ప్లస్ N2 ప్లస్ N3 ప్లస్ అండ్ సో ఆన్. ఇప్పుడు గామా మిక్స్ కావాలి అనుకుంటే ఫార్ములా ఏం బట్టి కొట్టద్దు, సిపి మిక్స్ గామా ఈజ్ ఈక్వల్ టు సిపి బై సివి, రైట్? సిపి మిక్స్ బై సివి మిక్స్ వేసుకుంటే ప్రాబ్లం సాల్వ్. గామా మిక్స్కి యాక్చువల్గా ఫార్ములా ఉంటుంది, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ బికాస్ అన్ని ఫార్ములాలు బట్టి కొట్టుకుని ఎక్కడ వెళ్తాం కానీ. సో లాజిక్ బట్టి వెళ్ళిపోండి. ఓకే, ఈ లాజిక్ ఇంతవరకు అర్థమైందా? ఇవన్నీ సిపిసివిల యొక్క ఫార్ములే. సిపిసివికి సంబంధించిన ఏ ఫార్ములా వచ్చినా ఇక్కడ రాసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను మీకు ఒక హింట్ ఇస్తాను చూడండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఏంటంటే ఆల్వేజ్ du ఫార్ములా ఈజ్ NCV/dt మాత్రమే, లేదా డెల్టా యూ ఇజ్ ఈక్వల్ టు NCV/ΔT. ఎలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు, బట్ du ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ రాయాలి అంటే సివి మాత్రమే తీసుకోండి. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటర్నల్ ఎనర్జీకి సిపి వాడద్దు. ఓకే, సిపి ఇస్తే కనుక డెల్టా క్యూకి మాత్రమే అప్లై చేసుకోవాలి. హీట్ సప్లైడ్ అట్ కాన్స్టాంట్ ప్రెషర్ NCP/ΔT. హీట్ సప్లైడ్ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్ NCV/ΔT. ప్రాబ్లం చదివేటప్పుడు క్లియర్గా ఇస్తారు. హీట్ సప్లైడ్ అట్ కాన్స్టాంట్ ప్రెషర్, హీట్ సప్లైడ్ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్. ఎవరైతే లెసన్ చెప్పేటప్పుడు లైన్ టు లైన్ వింటారో వాళ్ళు కాన్సెప్ట్ వింటూనే ప్రాబ్లమ్స్ కూడా చేయగలుగుతారు. బికాజ్ నేను చెప్పేటప్పుడు యూజువల్గా ప్రాబ్లమ్స్ ఇచ్చేదాన్ని బట్టి మైండ్లో పెట్టుకునే లెసన్ చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా టర్మినాలజీ అయితే ఫాలో అవ్వండి. ఆల్వేస్ du ఇస్ ఈక్వల్ టు NCV/ΔT మాత్రమే తీసుకోండి. అది ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. నేను ఎప్పుడైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అన్నానో ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్. ఇప్పుడు ఇంకొక స్టోరీలోకి ఎంటర్ అవుతున్నాం. స్టోరీలో ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్. ఏమేం టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ఉన్నాయి తెలుసా? ఒక్కొక్కటి రాసుకుందాం. ఐసోథర్మల్ ప్రాసెస్, నెక్స్ట్ అడియాబాటిక్ ప్రాసెస్,
adiabatic process. Next, isobaric process and isochoric process. వీటన్నిటి గురించి కంప్లీట్ ఐడియా ఉండాల్సిందే, తప్పదు. విన్నారా? పేర్లు ఏమైనా ఎప్పుడైనా చదివినట్లు గుర్తొస్తున్నాయా? మరీ ఆ మాత్రం గుర్తు రాకపోతే కష్టమైపోద్ది తర్వాత. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఐసోథర్మల్ ప్రాసెస్ అనగానే గుర్తు రావాల్సింది టెంపరేచర్ కాన్స్టెంట్. సో ఒక గ్యాస్ని టెంపరేచర్ కాన్స్టెంట్గా పెట్టి హీట్ చేసినప్పుడు మిగతావి ఏమేమి మారుతాయి? వాల్యూమ్ మారుతుంది, ప్రెషర్ మారుతుంది, హీట్ మారుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ మారుతుంది, వర్క్ డన్ అన్నీ మారుతాయి, కానీ టెంపరేచర్ కాన్స్టెంట్గా పెట్టాలి. టెంపరేచర్ కాన్స్టెంట్ అనగానే గుర్తు రావాల్సింది డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 0. డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 0 అనగానే గుర్తు రావాల్సింది డెల్టా యూ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 0. ఏమైనా కనెక్ట్ అవుతుందా? ఇందాక ఇంటర్నల్ ఎనర్జీ చెప్పేటప్పుడు చెప్పాను, సేమ్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్, అడియాబాటిక్ ప్రాసెస్లో ఏం కాన్స్టెంట్? ద అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ ఈజ్ కాన్స్టెంట్. అంటే ఎక్కడైతే ఒక సిస్టమ్ని హీట్ చేసేటప్పుడు థర్మల్ వాల్స్ చుట్టుపక్కల అడియాబాటిక్ వాల్స్ ఉంటాయన్నమాట. అంటే ఈ సిస్టమ్కి సరౌండింగ్స్కి మధ్యలో హీట్ ఎక్స్చేంజ్ జరగదు. డెల్టా క్యూ 0 అయిపోతుంది. క్యూ కాన్స్టెంట్ అయితే ఏమైంది? డెల్టా క్యూ 0 అయిపోతుంది. సో డెల్టా క్యూ 0 అంటే మనకి అడియాబాటిక్ ప్రాసెస్, హీట్ ఎక్స్చేంజ్ జరగదు. నో హీట్ ఎక్స్చేంజ్ హ్యాపెన్స్. సో హియర్ నో హీట్ ఎక్స్చేంజ్. ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? హీట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. హీట్ ఎక్స్చేంజ్ అలౌడ్. ఇక్కడ హీట్ ఎక్స్చేంజ్ అలౌడ్, అడియాబాటిక్లో హీట్ ఎక్స్చేంజ్ ఇస్ నాట్ అలౌడ్. ఐసోబారిక్ ప్రాసెస్లో కాన్స్టెంట్ ఏంటి అంటే ప్రెషర్ కాన్స్టెంట్. అంటే డెల్టా పి మాత్రమే 0 అవుతుంది. డెల్టా పి 0 అయినంత మాత్రాన వర్క్ డన్ 0 అవ్వదు. ఓకే, ఐసోకోరిక్ ప్రాసెస్లో వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ 0. ఎప్పుడైతే వాల్యూమ్ 0 అయ్యిందో గుర్తుపెట్టుకోండి, వర్క్ డన్ 0 అయిపోతుంది. సో ఐసోకోరిక్ ప్రాసెస్లో వర్క్ డన్ 0. ఇవేమైనా కనెక్ట్ అవుతున్నాయా? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది మళ్ళీ కొత్తగా చదువుతున్నాం అనమాట, అంతే. ఓకే, సో నేనేం చేస్తానంటే ఈ ప్రాసెసెస్లు అన్నిటికీ కలిపి ఒక టేబుల్ లాగా రాసేసుకుందాం, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మొత్తం ప్రాసెస్లు అన్నీ కలిపి ఒక చిన్న టేబుల్ లాగా చెప్తాను. సో ఒక టేబుల్ గీసేసుకోండి. సో ప్రాసెస్లు అన్నీ కలిపి మనం ఒక టేబుల్ లాగా రాసుకుందాం. సో దట్ ఈ టేబుల్ని చూస్తే మీకు మొత్తం చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసేయాలన్నమాట. సో ఈ టేబుల్లో ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ ప్రాసెసెస్ల పేర్లు రాసుకుందాము. స్టార్టింగ్ విత్ ఐసోథర్మల్ ప్రాసెస్ అండ్ దెన్ అడియాబాటిక్ ప్రాసెస్, తర్వాత ఐసోకోరిక్, దెన్ ఐసోకోరిక్, ఐసోబారిక్ ప్రాసెస్. నెక్స్ట్ ఇప్పుడు ఈ పక్కన రకరకాల క్వాంటిటీస్ రాసుకుందాం. సో రకరకాల క్వాంటిటీస్ ఏంటి అంటే ఫిజికల్ క్వాంటిటీ రిమైన్స్ కాన్స్టెంట్, రిమైన్స్ కాన్స్టెంట్. ఏ ఫిజికల్ క్వాంటిటీ కాన్స్టెంట్గా ఉంటుంది అదొకటి రాసుకుందాం. తర్వాత ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, దీనినే ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అని కూడా అంటారు. ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటే ఏం లేదు, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పీవీ గ్రాఫ్కి ఇంకొక పేరేంటమ్మా? ఇండికేటర్ డయాగ్రామ్. గ్రాఫ్ ఎప్పుడైతే ఉందో స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్ ఒకటి ఇంపార్టెంట్. పీవీ గ్రాఫ్ ఎప్పుడైతే చదివామో ప్రతి గ్రాఫ్కి స్లోప్ ఒకటి ఇంపార్టెంట్. స్లోప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఒకటి చూద్దాము. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, ఈ పేరు ఎప్పుడైనా విన్నట్లుందా? మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో వస్తుంది. ఓకే, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్
కెపాసిటీ వాల్యూ ఏమవుతుంది, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వాల్యూ ఏమవుతుంది. నెక్స్ట్ వర్క్ డన్, వర్క్ డన్ ఏమవుతుంది. సో వీటన్నిటికీ మనం ఒక మంచిగా లైన్స్ గీసేసుకున్నాము అనుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను స్ట్రైట్ లైన్లు ఎంత బాగా గీయగలను అనేదే చాలా అద్భుతమైన విషయం అన్నమాట. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్, ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటే ఏం లేదు, ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. దెన్ స్లోప్ and then modulus of elasticity and then specific heat capacity, work done. సో ఇదంతా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో లెట్ us స్టార్ట్ విత్ ఈచ్ వన్. ఇలా కూడా కొట్టేసుకుంటే పని అయిపోద్దిగా, ఓపెన్ అయిపోద్దిరా బాబు. ఓకే, ఫిజికల్ క్వాంటిటీ రిమైన్స్ కాన్స్టెంట్. ఐసోథర్మల్లో ఏం కాన్స్టెంట్గా ఉంటుంది, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది, వైట్తో రాద్దాం. నెక్స్ట్ అడియాబాటిక్లో ఏం కాన్స్టెంట్గా ఉంటుంది, హీట్ సప్లైడ్. ఐసోకోరిక్లో వాల్యూమ్, ఐసోబారిక్లో ప్రెషర్. వీలైనంత వరకు ఇది మీ అంతటి మీరు రాసుకోవడానికి కూడా ట్రై చేయండి. ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటే ఏంటి, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీలో టీ కాన్స్టెంట్, ఎన్ఆర్ కాన్స్టెంట్, అంటే పీ ఈజ్ ప్రపోర్షనల్ టు వి అయ్యిందా లేదా, 1/v. పీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వి కదా, టెంపరేచర్ కాన్స్టెంట్. అంటే ఇది సింపుల్గా బాయిల్స్లో అనమాట. సో P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 వాడాలి. నెక్స్ట్ హీట్ కాన్స్టెంట్, అడియాబాటిక్లో ఒక స్పెషల్ క్వాంటిటీ ఉంటుంది, అదేంటంటే PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అడియాబాటిక్ ఒక స్పెషల్ కేసు, దీని గురించి కూడా చెప్తాను. PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఐసోకోరిక్లో వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T, అంటే P1/T1 ఈజ్ ఈక్వల్ టు P2/T2. ఓకే, సో అంతే కదా, P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. సో P1/P2 ఈజ్ ఈక్వల్ టు T1/T2. ఎలా రాసుకున్నా మీ ఇష్టం. ప్రెషర్ కాన్స్టెంట్ అంటే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో V1/V2 ఈజ్ ఈక్వల్ టు T1/T2. మీరు ఎలా రాసుకున్నా సరే. సో బాయిల్స్లో, చార్ల్స్లో అప్లికేషన్స్ అనమాట. పీవీ గ్రాఫ్కి వచ్చేటప్పటికి ఐసోథర్మల్ ప్రాసెస్లో ప్రెషర్, వాల్యూమ్, ద గ్రాఫ్ ఈజ్ అ కర్వ్. ఐసోథర్మల్ ప్రాసెస్లో ద గ్రాఫ్ ఈజ్ అ కర్వ్. నెక్స్ట్ అడియాబాటిక్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి ఇది కూడా కర్వ్ కాకపోతే దీనికి డిఫరెన్స్ చూడండి. దీనికి స్టీప్నెస్ తక్కువగా ఉంటుంది, దీనికి స్టీప్నెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇవి మీకు తెలుసు, ఇంకా ప్రెషర్, వాల్యూమ్. వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇక్కడ ప్రెషర్, వాల్యూమ్, ఇక్కడ గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మనం ఇందాక గీసుకున్నాం కదా. స్లోప్కి వచ్చేటప్పటికి స్లోప్ ఐసోథర్మల్ ప్రాసెస్లో స్లోప్ -P/V, ఇక్కడ మైనస్ గామా టైమ్స్ ఆఫ్ P/V. ఓకే, ఇవన్నీ స్లోప్లు. ఇక్కడ స్లోప్ చెప్పండి. ఐసోకోరిక్ ప్రాసెస్లో స్లోప్ ఏమవుతుందమ్మా, ఇన్ఫినిటీ కదా, బికాస్ చేంజ్ ఇన్ ఎక్స్ యాక్సిస్ 0. ఇక్కడ స్లోప్ వచ్చేటప్పటికి 0, స్లోప్ 0 అవుతుంది. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీకి వచ్చేటప్పటికి ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ P, ఇక్కడ గామా టైమ్స్ ఆఫ్ P, అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్ఫినిటీ, ఇక్కడ మళ్ళీ 0. ఓకే, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ యాక్చువల్గా మీకు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ తెలుస్తుంది, బట్ అదర్వైజ్ ఆల్సో మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. టెంపరేచర్ కాన్స్టెంట్ అయినప్పుడు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏమవుతుంది, C ఈజ్ ఈక్వల్ టు Q/M ఇంటూ ΔT, రైట్. సో ΔT 0, సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇక్కడ ఇన్ఫినిటీ అవుతుంది. ఇక్కడ ΔQనే 0, సో ఇక్కడ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ 0. ఐసోకోరిక్లోకి వచ్చేటప్పటికి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏంటమ్మా, CV కదా. ఐసోకోరిక్లో CV, ఇక్కడ ఏంటి CP. సో ఐసోకోరిక్లో R/γ-1 రాసుకోవచ్చు, ఇక్కడ γR/γ-1. వర్క్ డన్కి వద్దాం. ఐసోథర్మల్లో వర్క్ డన్కి ఒక స్పెషల్ ఫార్ములా ఉంది. వర్క్ డన్కి ఫార్ములా ఏంటి అంటే nRT log V2/V1. ఓకే, ఈ ఫార్ములా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తా. అడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్కి ఫార్ములా R/γ-1 ఇంటూ T1 - T2. NR, N నెంబర్ ఆఫ్ మోల్స్. ఐసోకోరిక్లో వర్క్ డన్కి ఫార్ములా ఏంటి, 0
ఐసోబారిక్లో వర్క్ డన్కి ఫార్ములా P ఇంటూ V2 మైనస్ V1. ఐసోకోరిక్ ఐసోబారిక్ చాలా ఈజీ, ఓన్లీ ఇది. సో ఇదమ్మా ఫార్ములా. గ్రాఫ్ ఈ మాత్రం గ్రాఫ్ తెలిస్తే, ఐ మీన్ ఈ టేబుల్ కనుక మీరు బాగా మగ్గప్ చేసేస్తే ఎవ్రీథింగ్, దీన్ని మీరు అసలు స్క్రీన్ షాట్ తీసి కూడా పెట్టుకోండి. నేను సైడ్కి నిలబడ్డాను, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, మొత్తం ప్రాసెసెస్లు అన్నీ ఒకటే టేబుల్లో ఉంటాయన్నమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పాయింట్. ఒకసారి ఐసోకోరిక్ అడియాబాటిక్ వీటి గురించి చూసేద్దాం. ఐసోకోరిక్లో వర్క్ డన్ నోట్ చేసుకున్నారు కదా. ఐసోకోరిక్లో వర్క్ డన్ వేరు, అడియాబాటిక్లో వర్క్ డన్ వేరు. ఐసోథర్మల్. ఓకే, ఐసోథర్మల్లో వర్క్ డన్కి ఫార్ములా nRT log V2 by V1 టు ద బేస్ E. బేస్ E అనేది న్యాచురల్ లాగ్నే ln అని కూడా రాస్తారు. దీనిని బేస్ 10లో కన్వర్ట్ చేయాలి అంటే 2.303తో మల్టిప్లై చేయాలి. ఇది ప్యూర్ మ్యాథ్స్. లాగ్ V2 by V1 బేస్ 10 అవుతుంది. బేస్ ఈని బేస్ 10లో కన్వర్ట్ చేయాలి అంటే 2.303తో మల్టిప్లై చేయాలి. ఇది ఓన్లీ ప్యూర్ మ్యాథ్స్. ఓకే, ఐసోకోరిక్ దీంట్లో ఐసోథర్మల్ ప్రాసెస్లో మనకి ఏం తెలుసు అంటే టెంపరేచర్ కాన్స్టెంట్, రైట్? టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V. సో P1 by P2 ఇజ్ ఈక్వల్ టు V2 by V1. సో V2 by V1 ప్లేస్లో P1 by P2 కూడా రాసుకోవచ్చు. W ఇజ్ ఈక్వల్ టు 2.303 nRT log P1 by P2 టు ద బేస్ 10. బేస్ 10 రావాలి అంటే 2.303తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో పీవీ గ్రాఫ్ ఒకసారి చూస్తే, పీవీ గ్రాఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్లో ఇట్ ఈస్ అ కర్వ్. ఓకే, ఇట్ ఈస్ అ కర్వ్. ఈ కర్వ్ని ఐసోథర్మ్ అంటారు. యూజువల్గా ఈ కర్వ్ని ఏమంటారు? ఐసోథర్మ్. దీని స్లోప్కి ఫార్ములా వచ్చేసి -P/V. దీని స్లోప్ ఫార్ములా -P/V. ఇది ఐసోథర్మల్ ప్రాసెస్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్. ఓకే, ఇక్కడ నేను ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలి. ఐసోథర్మల్ అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్లో ప్రాసెస్. వెరీ స్లో ప్రాసెస్. ఐసోథర్మల్ అనేది వెరీ స్లో ప్రాసెస్కే ఇంకొక పేరుంది, క్వాజీస్టాటిక్ ప్రాసెస్. క్వాజీస్టాటిక్ అంటే నియర్లీ స్టేబుల్, స్టాప్ అనమాట. సో చాలా స్లోగా జరిగే ప్రాసెస్ని ఏమంటారు అంటే వెరీ స్లో ప్రాసెస్ని ఐసోథర్మల్ అంటారు. కానీ అడియాబాటిక్ వచ్చేటప్పటికి వెరీ ఫాస్ట్ ప్రాసెస్. అడియాబాటిక్ అనేది వెరీ ఫాస్ట్ ప్రాసెస్. ఇట్ టేక్స్ ప్లేస్ సడన్లీ, జస్ట్ లైక్ బర్స్టింగ్ అ టైర్. ఒక టైర్ బర్స్ట్ అయినప్పుడు ఎంత స్పీడ్గా జరుగుతుందంటే హీట్ని ఎక్స్చేంజ్ చేసుకునేంత టైం కూడా ఉండదు. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లో స్లో ప్రాసెస్ అని ఎక్కడైనా కనిపిస్తే అది ఐసోథర్మల్ ప్రాసెస్, ఫాస్ట్ ప్రాసెస్ అని కనిపిస్తే అది అడియాబాటిక్ ప్రాసెస్. ఓకే, సో అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అడియాబాటిక్లో వర్క్ డన్కి ఫార్ములా nR/γ-1 ఇంటూ T1 మైనస్ T2. nR/γ-1 ఇంటూ T1 మైనస్ T2 గుర్తుపెట్టుకోండి అడియాబాటిక్లో వర్క్ డన్. ఓకే, సో అడియాబాటిక్లో వర్క్ డన్కి మళ్ళీ మనము PV ఈజ్ ఈక్వల్ టు nRT నుంచి ఫ్రమ్ PV ఈజ్ ఈక్వల్ టు nRT. nR కాన్స్టెంట్స్ కాబట్టి P1 V1 ఈజ్ ఈక్వల్ టు nR T1, P2 V2 ఈజ్ ఈక్వల్ టు nR T2. సో ఇప్పుడు P1 V1 మైనస్ P2 V2 రాస్తే, P1 V1 మైనస్ P2 V2 రాస్తే గనక ఇక్కడ ఏమవుతుంది? nR కామన్ తీయండి, T1 మైనస్ T2. అంటే nR T1 మైనస్ T2 ప్లేస్లో డైరెక్ట్గా P1 ఇది కూడా రాయొచ్చు కదా. అంటే మనకి వర్క్ డన్కి ఇంకొక ఫార్ములా ఏమొచ్చింది ఇక్కడ? nR ఇంటూ T1 మైనస్ T2 ప్లేస్లో P1 V1 మైనస్ P2 V2 బై γ-1. ఇది కూడా అడియాబాటిక్లో వర్క్ డన్కి ఫార్ములా. ఓకే, ఇప్పుడు వస్తుందమ్మా అడియాబాటిక్లో
మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అడియాబాటిక్ ప్రాసెస్లో పీకి వీకి రిలేషన్ ఏంటి అంటే పివి పవర్ గామా ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, పివి పవర్ గామా ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా క్వశ్చన్లో పి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి పవర్ -5/3 అని ఇచ్చారు. ఐడెంటిఫై విచ్ కైండ్ ఆఫ్ గ్యాస్ ఇట్ ఈజ్. అది ఏ కైండ్ ఆఫ్ గ్యాస్ ఐడెంటిఫై చేయండి అంటారు. సో మనం దేంతో కంపేర్ చేయొచ్చు? పివి పవర్ 5/3 ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రాసుకోవచ్చా? అంటే గామా ప్లేస్లో ఎంత ఉంది? 5/3. గామా ప్లేస్లో 5/3 ఉంది అంటే ఇది ఒక మోనో అటామిక్ గ్యాస్. ఇలా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఏమైనా అర్థమైందా ఎగ్జాంపుల్? సో పివి పవర్ గామా ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లేదా P1 V1 పవర్ గామా ఇజ్ ఈక్వల్ టు P2 V2 పవర్ గామా. అలాగే టీకి వీకి రిలేషన్ టీవి పవర్ గామా -1 ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే T1 V1 పవర్ గామా -1 ఇజ్ ఈక్వల్ టు T2 V2 పవర్ గామా -1. నెక్స్ట్ T పవర్ గామా P పవర్ 1 మైనస్ గామా ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో రిలేషన్ బిట్వీన్ పీవీ, రిలేషన్ బిట్వీన్ టీవీ, రిలేషన్ బిట్వీన్ టీపీ, ఇవన్నీ అడియాబాటిక్ ప్రాసెస్లో మీరు కొత్తగా నేర్చుకోవాల్సిన విషయాలు. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే రిలేషన్ బిట్వీన్ అడియాబాటిక్. ఓకే, అడియాబాటిక్లో పీవీ గ్రాఫ్ చూస్తే కనుక మీరు అడియాబాటిక్లో పీవీ గ్రాఫ్ చూస్తే స్లోప్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్లోప్కి ఫార్ములా ఏంటి అంటే మైనస్ గామా టైమ్స్ ఆఫ్ P/V. సో రెండిటికి రిలేషన్ ఏంటి అంటే స్లోప్ ఆఫ్ అడియాబాటిక్ ఇజ్ ఈక్వల్ టు గామా టైమ్స్ ఆఫ్ స్లోప్ ఆఫ్ ఐసోథర్మల్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. అండ్ డ్యూరింగ్ ఎక్స్పాన్షన్, ఈ రెండిటికి డ్యూరింగ్ ఎక్స్పాన్షన్ అలాగే ఎక్స్పాన్షన్ మధ్యలో ఓఎంఎన్ డ్యూరింగ్ కంప్రెషన్ తెలుసు కదా. ఎక్స్పాన్షన్ కంప్రెషన్ అంటే ఏంటో? ఎక్స్పాన్షన్ అంటే గ్యాస్ యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, కంప్రెషన్ అంటే గ్యాస్ యొక్క వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. సో ఎక్స్పాన్షన్ కంప్రెషన్లో ఏం జరుగుతుంది అంటే పివి డయాగ్రామే మనం కన్సిడర్ చేస్తున్నాము. సో పివి. ఓకే, సో పివి డయాగ్రామ్లో లెట్ us టేక్ ఓకే, ఇప్పుడు చూడండి. ఇది ఎక్స్పాన్షన్ గ్రాఫ్, ఇది కంప్రెషన్ గ్రాఫ్. ఇక్కడ ఐసోథర్మల్ పైన వస్తుంది, అడియాబాటిక్ కిందకి వెళ్తుంది. ఓకే, ఇది అడియాబాటిక్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అడియాబాటిక్ పైకి వస్తుంది, ఐసోథర్మ్ కిందకి వెళ్తుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా పాలీట్రాపిక్ ప్రాసెస్ అనేది కూడా ఒకటి ఉంటుంది. పాలీట్రాపిక్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే మోర్ దాన్ వన్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో పాలీట్రాపిక్ ప్రాసెస్లోకి వచ్చేటప్పటికి కండిషన్ ఏంటి అంటే పివి పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, పివి పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వేర్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 ఆర్ గామా. ఎక్స్ గామాకి 1కి ఈక్వల్ కాదు. బికాజ్ ఎక్స్ గామా అయితే అది అడియాబాటిక్ అయిపోతుంది, ఎక్స్ 1 అయితే అది ఐసోథర్మల్ అయిపోతుంది, ఎక్స్ జీరో అయితే అది ఐసోబారిక్ అవుతుంది. సో ఇందులో చూడండి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 అయితే అది ఐసోథర్మల్ ప్రాసెస్ అవుతుంది. అదే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు గామా అయితే అది అడియాబాటిక్ అవుతుంది. అలాగే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అయితే v పవర్ 0 1, p ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే ఐసోబారిక్ అవుతుంది. ఇంకా లాస్ట్ మిగిలింది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ విచ్ ఇస్ నథింగ్ బట్ ఐసోకోరిక్. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇందులో వర్క్ డన్కి ఒక ఫార్ములా ఉంది. వర్క్ డన్ ఇజ్ ఈక్వల్ టు R/1 మైనస్ ఎక్స్ ఇంటూ T1 మైనస్ T2. ఎన్ఆర్ తీసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ మోల్స్ యూజువల్గా 1 తీసుకుంటూ ఉంటాము. ఇది వర్క్ డన్కి ఫార్ములా. అలాగే
పాలీట్రాపిక్ ప్రాసెస్లో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు CV ప్లస్ R/1 - X. ఓకే, సో ఇవి జస్ట్ గుర్తుపెట్టుకోండి. బై ఛాన్స్ పాలీట్రాపిక్ ప్రాసెస్లోంచి ఒకవేళ క్వశ్చన్ అడిగితే. ఓకే, ఇది నెక్స్ట్ ఫ్రీ ఎక్స్పాన్షన్ అని ఒక క్వశ్చన్ చూశాను నేను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే ఫ్రీ ఎక్స్పాన్షన్. ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఏం లేదు, ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా గ్యాస్ ఎక్స్పాండ్ అయిపోతే దాన్నే ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటారు. రాంగ్. మన దగ్గర ఒక 2 ఛాంబర్లు ఉన్నాయి. ఓకే, ఈ రెండింటిని ఇలా కనెక్ట్ చేసాము ఒక ట్యూబ్లో నుంచి. ఇక్కడ మధ్యలో ఒక అబ్స్టకల్ ఉంది. ఇక్కడంతా గ్యాస్ ఫిలప్ అయింది, ఇక్కడ ఏమీ లేదు. ఛాంబర్ ఏలో గ్యాస్ ఫిలప్ అయింది, ఛాంబర్ బిలో ఏం లేదు. సడన్గా ఈ అబ్స్టకల్ని రిమూవ్ చేసేసాం. ఈ అబ్స్టకల్ని రిమూవ్ చేసేస్తే ఏమవుతుంది? సడన్గా గ్యాస్ ఏ నుంచి బీకి వెళ్ళిపోతుంది. సడన్ ఎక్స్పాన్షన్ అనగానే గుర్తు రావాల్సింది ΔQ = 0. ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది కదా గ్యాస్, ΔQ 0. నెక్స్ట్, ఇక్కడ గ్యాస్ మీద ఎవరైనా వర్క్ చేస్తున్నారా? పోనీ గ్యాస్ ఏమైనా వెళ్ళి దేన్నైనా పుష్ చేస్తోందా? లేదు. అంటే ΔW = 0. ఎప్పుడైతే ΔQ 0 అయిందో, ΔW 0 అయిందో, ΔU కూడా 0 అయిపోతుంది. అది ప్రీ ఎక్స్పాన్షన్ కాన్సెప్ట్. అర్థమైందా అమ్మ? ఇంతవరకు ఏమైనా అర్థమైందా? ఒకవేళ మీకు గనక ఇంతవరకు అర్థమైంది అంటే యు ఆర్ రాకింగ్. మీరు థర్మోడైనమిక్స్ నేర్చేసుకున్నారు, కంగ్రాచులేషన్స్. ఇంకా మిగిలింది ఏమైనా ఉంది అంటే కార్నాట్ ఇంజన్ ఒకటి ఉంది. కార్నాట్ ఇంజన్ సిలబస్లో ఉంది, కానీ హీట్ ఇంజన్ రెఫ్రిజిరేటర్ సిలబస్లో లేదు. కార్నాట్ ఇంజన్ సిలబస్లో ఉంది, హీట్ ఇంజన్ రెఫ్రిజిరేటర్ లేదు, గుర్తుపెట్టుకోండి. బట్ కార్నాట్ ఇంజన్కి ఎఫిషియన్సీ ఫార్ములా 1 - Q2/Q1 లేదా ఈటా = 1 - T2/T1 లేదా ఈటా = ఇవన్నీ ఎఫిషియన్సీ ఆఫ్ అ కార్నాట్ ఇంజన్ = వర్క్ అవుట్పుట్ బై Qin, ఇంటేక్. వర్క్ అవుట్పుట్ బై Qin. ఎప్పుడు కూడా ఎఫిషియన్సీకి ఫార్ములా పవర్ అవుట్పుట్ బై పవర్ ఇన్పుట్ లేదా వర్క్ అవుట్పుట్ బై వర్క్ ఇన్పుట్, ఎలా అయినా రాసుకోవచ్చు అనమాట. సో ఈ ఫార్ములా అన్ని గుర్తుపెట్టుకోండి. హీట్ ఇంజన్ రెఫ్రిజిరేటర్ కార్నాట్ ఇంజన్ డన్. కాకపోతే T1 T2 సెలెక్ట్ చేసుకున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు టెంపరేచర్ మస్ట్ బీ ఇన్ కెల్విన్. రేషియోయే కదా, డిగ్రీ సెల్సియస్ క్యాన్సిల్ అయిపోద్ది అని చెప్పేసి నేను చేసేస్తాను ఈవిడ ఇలాగే అంటుందని అనుకోకండి. ఖచ్చితంగా టెంపరేచర్ కెల్విన్లోనే ఉండాలి. ఒకవేళ నీకు డిగ్రీ సెల్సియస్లో ఇస్తే కన్వర్ట్ చేసుకో, ఎలాగా తెలుసు కదా. నెక్స్ట్, T1 T2లో పెద్ద టెంపరేచర్ ఎప్పుడు T1, చిన్న టెంపరేచర్ వాల్యూ ఎప్పుడు T2. ఇంతవరకు గుర్తుపెట్టుకో. ఏది సోర్స్ ఏది సింక్ ఇన్ని అవసరం లేదు. సోర్స్ ఎప్పుడు T1, సింక్ ఎప్పుడు T2. సోర్స్ ఈజ్ ఆల్వేస్ అట్ హయ్యర్ టెంపరేచర్, సింక్ ఈజ్ ఆల్వేస్ అట్ లోవర్ టెంపరేచర్. అయిపోయింది, స్వాహా. కేటీజీలోకి ఎంటర్ అయిపోదామా? అంటే ఇప్పటిదాకా కేటీజీ నేర్చుకోలేదా? నేర్చుకున్నాము. కేటీజీ ఇప్పటిదాకా మీరు నేర్చుకున్నారు, గుర్తుపెట్టుకోండి. కేటీజీ ఆల్మోస్ట్ డన్. ఇంకా చిన్న విషయాలు ఉన్నాయి, అవి మనం నేర్చేసుకుంటే అయిపోద్ది. ఓకే, సో కేటీజీలో గుర్తుపెట్టుకోండి. ఓకే, కేటీజీలోకి వచ్చేటప్పటికి మనము మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ అవి మాత్రమే నేర్చుకుందాము, సరిపోద్ది. సో 1 ఈజ్ ప్రెషర్ ఒకటి నేర్చుకోవాలి. ప్రెషర్ ఒకటి నేర్చుకుందాము. ప్రెషర్ exerted by an ideal gas. So P is equal to 1/3 N into VRMS square. ఏమన్నా గుర్తుందా? VRMS రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ. కెమిస్ట్రీలో ఏది నేర్చుకున్నారో అదే నేర్చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అందుకే ఈ టాపిక్ చాలా సింపుల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఎన్ని ప్లేస్లో ఏం రాసుకోవాలి అంటే M/V వాల్యూమ్, N ఇంటూ నంబర్ స్మాల్ n కూడా రాసుకోవచ్చు, M/V రాస్తాం యూజువల్గా. ఎనర్జీ ఆల్రెడీ ఇందాక చెప్పేసుకున్నాము. ఎనర్జీకి సంబంధించి E is equal to 3/2 kT. E అన్న ఇంటర్నల్ ఎనర్జీయే, U అన్న ఇంటర్నల్ ఎనర్జీయే. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లోను అలాగే థర్మోడైనమిక్స్లోను వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో అది సేమ్. ఇందాక ఆల్రెడీ థర్మోడైనమిక్స్లో ఎనర్జీ చెప్పేశాను కాబట్టి ఇప్పుడు నేను చెప్పట్లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ ఆఫ్ an ideal gas will not vary with pressure and volume. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్చువల్ టాపిక్ ఏంటి అంటే
ఐడియల్ గ్యాస్ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో, ఎనర్జీ అన్న ఇంటర్నల్ ఎనర్జీ అన్న ఒక్కటే. ఐడియల్ గ్యాస్ యొక్క ఎనర్జీ ఓన్లీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. సో ఇక్కడ కాన్సెప్చువల్ బిట్స్ బాగానే వస్తాయి మనకి కేటీజీలో. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వేరీస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఈ విల్ నాట్ డిపెండ్ ఆర్ డస్ నాట్ డిపెండ్ ఆర్ వేరీ ఆన్ ప్రెషర్ అండ్ వాల్యూమ్. ప్రెషర్ని 2 times చేశారు, వాల్యూమ్ని half చేశారు, ఎనర్జీ ఏమవుతుంది? అలాగే ఉంటుంది. ఎనర్జీ ఈజ్ అన్ఎఫెక్టెడ్ బై ద వేరియేషన్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీకి వెళ్ళిపోదాం. రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ హైయెస్ట్ క్వశ్చన్స్ ఇక్కడి నుంచే వస్తాయి. మనకి ఇంతకంటే పెద్దగా ఆలోచించక్కర్లేదు దీంట్లో నుంచి కేటీజీ. సో రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ అంటే VRMS, రైట్? ఫార్ములా ఏంటి? అండర్ స్క్వేర్ రూట్ మీన్ ఆఫ్ స్క్వేర్స్. సో V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్ ప్లస్ V3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ బై n. ఇవి ఎన్ని నెంబర్ ఉంటే అంత నెంబర్ ఇక్కడ రాసుకుంటారు. 3 వెలాసిటీస్ ఇచ్చారు, 3 రాసుకోండి. 5 వెలాసిటీస్ ఇచ్చారు, 5 రాసుకోండి. నెంబర్ ఆఫ్ వెలాసిటీస్ అంతే. బేసిక్ సింపుల్ ఫార్ములా. దీంట్లోంచి కూడా ప్రాబ్లమ్స్ సబ్స్టిట్యూషన్ వస్తాయి. ఇంకొక VRMS ఫార్ములా ఏంటి? VRMS ఇస్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ 3RT బై క్యాపిటల్ M లేదా అండర్ స్క్వేర్ రూట్ 3KT బై స్మాల్ m. బాగా ఇంపార్టెంట్ అమ్మ, సూపర్ ఇంపార్టెంట్ అనమాట. R వస్తే క్యాపిటల్ M వస్తుంది, బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ K వస్తే స్మాల్ m వస్తుంది. స్మాల్ mకి క్యాపిటల్ Mకి తెలుసా తెలీదా డిఫరెన్స్? స్మాల్ m మాస్ ఆఫ్ ద గివెన్ గ్యాస్, క్యాపిటల్ M మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది గ్యాస్. ఫర్ ఎగ్జాంపుల్ 10 grams ఆఫ్ ఆక్సిజన్ అని ఇచ్చారు, 10 grams ఆఫ్ ఆక్సిజన్. ఇందులో స్మాల్ m ఏంటి? 10. మరి క్యాపిటల్ M ఏంటి? 32, రైట్? ఆక్సిజన్ O2 ఇచ్చారు అనుకుందాం, O2 ఇస్తే 32, ఓన్లీ ఆక్సిజన్ ఇస్తే 16 grams, రైట్? 16 అనేది క్యాపిటల్ M, స్మాల్ m ఏంటి? 10 grams. సో మాస్ ఆఫ్ ది గ్యాస్, మాలిక్యులర్ వెయిట్ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. అలాగే VRMS అగైన్ మీరు చూస్తే కనుక ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ ప్రెషర్. సో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? హైయెస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే VRMS ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఓవర్ T బై క్యాపిటల్ M, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెంపరేచర్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాలిక్యులర్ వెయిట్. హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడి నుంచే వస్తాయమ్మా. ఓకే, ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడి నుంచే వస్తాయి. ఇది కూడా ప్రెషర్ వాల్యూమ్తో వేరీ అవ్వదు, టెంపరేచర్తోనే వేరీ అవుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ ప్రెషర్కి వెళ్దాం. ఓకే, సో యావరేజ్ ప్రెషర్కి వచ్చేటప్పటికి ఎక్కడుంది? ఓకే, ఇది VRMS. ఓకే, నెక్స్ట్ యావరేజ్ ప్రెషర్కి వెళ్దాం. యావరేజ్ వాల్యూమ్ వెలాసిటీ, ప్రెషర్ కాదు వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ. ఓకే, యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా V యావరేజ్. సింపుల్ ఫార్ములా తీసుకోవాలి అంటే దీనికి రూట్ ఉండదుగా. సింపుల్ ఫార్ములా తీసుకోవాలి అంటే V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ అండ్ సో ఆన్ బై n. ఎన్ని ఉంటే అన్ని నెంబర్ వేసుకుంటారు. ఇది సింపుల్ ఫార్ములా ఫర్ V యావరేజ్. ఇంకొక ఫార్ములా ఫర్ V యావరేజ్ ఏంటి అంటే అండర్ స్క్వేర్ రూట్ 8RT బై క్యాపిటల్ M. ఓకే, అండర్ స్క్వేర్ రూట్ 8RT బై క్యాపిటల్ M. సో దీనికి VRMSకి రిలేషన్ రాసుకోవచ్చు, 8/3 రాసుకుంటే అయిపోయింది మీకు. సో ఇది V యావరేజ్కి ఫార్ములా. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఉంది, మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్. ఇంకొకటి ఏంటి? మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్. 3 types ఆఫ్ వెలాసిటీస్ ఉంటాయి, RMS వెలాసిటీ, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ అండ్ యావరేజ్ వెలాసిటీ. సో మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ అంటే ఫస్ట్ డైరెక్ట్ ఫార్ములా రాసుకుందాము. V మోస్ట్ ప్రాబబుల్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2RT బై పై M, 2RT బై పై M. ఇవి ఫార్ములా వరకే గుర్తుపెట్టుకోండి, వీటిలో నుంచి క్వశ్చన్స్ వచ్చినవైతే నేను చూడలేదు. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ అ గ్యాస్ the gas molecules are moving, the gas molecules are moving with different velocities. రకరకాల వెలాసిటీస్తో మూవ్ అవుతున్నాయి. అవి ఏంటంటే వన్ ఈజ్
3 km/s, 2 km/s కూడా తీసుకోవచ్చు. నేను ఏదో ఎగ్జాంపుల్ బై మిస్టేక్ తీసుకున్నాను. 3 km/s, 3 km/s, 1 km/s, 2 km/s, ఇలా రకరకాలుగా గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి. దీంట్లో మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమంటారు. చాలా చాలా సింపుల్. ఏది ఎక్కువ రిపీట్ అయింది, 2 km 2 టైమ్సే ఉంది కానీ 3 టైమ్స్ ఉంది కాబట్టి 3 km/s అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి సింపుల్ టుంబ్రీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అన్నమాట. సో అంత ఈజీగా ఉంటుంది కాబట్టి వీటిని నెగ్లెక్ట్ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇది మనకి ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. ఇది కాకుండా ఇంకా కేటీజీలో బాయిల్స్ లా, చార్ల్స్ లా ఇవన్నీ మీకు ఆల్రెడీ ఎలాగో తెలుసు. డాల్టన్స్ పార్షియల్ లా, సో ఇవన్నీ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. సో ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డెన్సిటీ ఆఫ్ ది గ్యాస్. సో ఇవన్నీ మీరు కెమిస్ట్రీలో ఏం చదివారో సేమ్ థియరీ మాత్రమే వస్తుంది, వీటి నుంచి బిట్స్ అయితే రావు. సో ఇంతవరకు మీకు కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే చాలు. వీటన్నిటికీ రిలేషన్ కూడా ఉంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. VRMS is greater than V average is greater than V most probable. Conceptual bit. RAM గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లెటర్స్ RAM, RAM. సో ర్యామ్ గుర్తుపెట్టుకుంటే ఆర్డర్ గుర్తుంటుంది. సో ఇది హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. ఇది కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ గురించి ఇంతవరకు నేర్చుకోండి చాలు. ఎంసెట్లో ఇంతకంటే క్వశ్చన్స్ అడగలేదు కాబట్టి ఇంతవరకు నేర్చుకోండి. ఓకే, సో థియరీ అయితే బాగానే నేర్చుకోవాలి. ఎనర్జీ గురించి కూడా చెప్పేశాను కాబట్టి ఖచ్చితంగా బాగా ఫాలో అవ్వండి. నేను సెపరేట్గా నెక్స్ట్ రేపు వచ్చే క్లాస్ చాలా ఇంపార్టెంట్. రేపటి క్లాస్లో ఐఐటి వితౌట్ జేఈ గురించి చాలా డీటెయిల్డ్గా చెప్తాను మీకు. ప్రతి ఒక్కరికి చాలా హెల్ప్ అయ్యేది, అది మిస్ అవ్వద్దు. ఆ తర్వాత థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఈ మూడిటి నుంచి మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తాము. పీవైక్యూ సెషన్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. బికాజ్ మీకు తెలుసు ఈ 3 లెసన్స్ ఎంసెట్లో చాలా హై వెయిటేజ్ చాప్టర్స్. సో ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే క్విక్గా జాయిన్ అయిపోండి. అలాగే నా ఎఫర్ట్స్ కనుక నచ్చితే కొంచెం ఆ లైక్ బటన్ని అలా లైట్గా టచ్ చేయండి, అదే అలా లైక్ అయిపోద్ది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఇంకా చాలామందికి వేదాంతు తెలుగులో మనం కోచింగ్ ఇస్తున్నాము అన్న సంగతి తెలియట్లేదు. సో రీచ్ అవ్వనివ్వండి, బికాజ్ మీరు ఎలా అయితే బెనిఫిట్ పొందుతున్నారో వాళ్ళు కూడా మేబీ కోచింగ్ సెంటర్లలో పే చేయలేక ఇంట్లోనే ఉండి ఎలా చదవాలి అనే కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. సో వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తే వాడి లైఫ్ బాగుపడితే మీకు అంతకంటే ఇంకేం కావాలి లైఫ్లో. సో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.